మనం చదివిన ఈ భాగం ఆదికాండం 32వ అధ్యాయం 3వ వచనం నుండి 12వ వచనం వరకు చదువుతూ ఉన్నాం. ఇక్కడ యాకోబు చేసిన ప్రార్థన గురించి రాయబడింది. ఇక్కడ 3వ వచనం నుండి మనం చూసినప్పుడు యాకోబు ముందుగా తన అన్నయ్యైన ఏశావు దగ్గరకు దూతలను పంపించి తన యొక్క స్థితిని గురించి తెలియజేస్తున్నాడు. కాబట్టి సమాధాన పడడానికి తాను ప్రయత్నం చేస్తున్నట్లుగా మనకు అర్థమవుతుంది. అయితే ఈ 32వ అధ్యాయంలో ఇక్కడ ఒక మాట మనం చూస్తాం. 6వ వచనం, ఆ దూతలు యాకోబు నొద్దకు తిరిగి వచ్చి, మేము నీ సహోదరుడైన ఏశావు నొద్దకు వెళ్ళితిమి, అతడు 400 మందితో నిన్ను ఎదుర్కొని వచ్చుచున్నాడని చెప్పగా. జరిగిన సందర్భం మనకి తెలుసు. ఇదే ఆదికాండంలో మనం చూడవచ్చు. 27వ అధ్యాయంలో ఆశీర్వాదములన్నీ కూడా యాకోబు తీసుకున్నట్లుగా మనం చూస్తాం. అయితే ఏశావు అక్కడ అతని మీద పగబట్టినట్లుగా మనం చూడవచ్చు. 27వ అధ్యాయం ఆదికాండం 41వ వచనం, తన తండ్రి యాకోబుకిచ్చిన దీవెన నిమిత్తం ఏశావు అతని మీద పగపట్టెను. మరియు ఏశావు, నా తండ్రిని గుర్చిన దుఃఖ దినములు సమీపంగా ఉన్నవి, అప్పుడు నా తమ్ముడైన యాకోబును చంపేదననుకొనెను. ఇక్కడ యాకోబు యొక్క జీవితంలో కొంత కష్టం, బాధ, వేదన, శ్రమ కనిపిస్తుంది. ఇక్కడ తన సొంత అన్నయ్యైన ఏశావు పగబట్టాడు, ఆయన్ని చంపడానికి ప్రయత్నం చేశాడు. అప్పుడు రిబ్కా చేసినటువంటి పని, తన సహోదరుడైన లాబాను వద్దకు కొన్నాళ్ళు ఉండమని పంపించడం మనం చూస్తాం. ఇప్పుడు లాబాను దగ్గర ఉన్నటువంటి యొక్క యాకోబు తిరిగి మరలా తాను బయలుదేరబోతున్నాడు. తనకు ప్రత్యక్షమైన దేవుడు తనకు ప్రత్యక్షమైన చోటికి తాను బయలుదేరబోతున్నాడు. ఇప్పుడు ఈ సందర్భంలో తాను బయలుదేరే ముందు తన సహోదరునితో సమాధాన పడటానికి దూతలను పంపించాడు. అయితే వారు చెప్పారు, తిరిగి వచ్చి ఆయన 400 మందితో నీ మీదకి వస్తున్నాడని తనకు సమాచారం ఇచ్చారు. అయితే ఇప్పుడు యాకోబు మిక్కిలి భయపడి, తొందరపడి అనే మాట చూస్తాం. కాబట్టి ఇప్పుడు యాకోబుకి భయం కలిగింది, తను తొందరపడ్డాడు. అయితే 32వ అధ్యాయంలో ఇప్పుడు తాను చేసిన ప్రార్థన గురించి మనం చదువుతూ వచ్చాం. ఆ ప్రార్థన మనం ఈ 10వ వచనంలో మనం చూడొచ్చు. నీవు నీ సేవకునికి చేసిన సమస్తమైన ఉపకారములకును సమస్త సత్యములకును అపాత్రుడను. ఎట్లనగా నా చేతి కర్రతో మాత్రమే యోర్దాను దాటి తిని, ఇప్పుడు నేను 2 గుంపులైతిని. ఇక్కడ యాకోబు ప్రార్థనను మనం ఆలోచిస్తే ఎలా చేస్తున్నాడు ఆయన అంటే, తాను తగ్గించుకోవడం, దీనుడై తాను ప్రార్థన చేయడాన్ని మనం చూస్తాం. తను అంటున్నాడు ఇక్కడ, నా తండ్రి అయిన అబ్రహాము దేవా, నా తండ్రి అయిన ఇస్సాకు దేవా, నీ దేశమునకు 10వ వచనం, నీవు నీ సేవకునికి చేసిన సమస్తమైన ఉపకారములకును సమస్త సత్యములకును నేను అపాత్రుడను అని తాను చెప్పడం చూస్తాం. కాబట్టి యాకోబు ప్రార్థన ఎలాగుంది అని మనం చూస్తే, దీనుడయ్యాడు, తాను తగ్గించుకుంటున్నాడు, దేవుని సన్నిధిలో తాను ప్రార్థన చేయడం మనం చూడవచ్చు. కాబట్టి ఇక్కడ ఎప్పుడన్నా యాకోబు ఇలాంటి ప్రార్థన చేశాడా? ఎప్పుడన్నా చేశాడా అంటే ఎప్పుడు ఇలాంటి ప్రార్థన తాను చేసి ఉండల ముందు రోజుల్లో. అయితే ఇప్పుడు తాను చేసే ప్రార్థన చాలా తగ్గించుకొని దీనత్వంతో తాను చేస్తున్నట్లుగా మనం చూస్తాం. మానవుని జీవితంలో కొన్ని శ్రమలు మానవుని దీనుడిగా చేస్తాయి. అవి మనకు అవసరమైనవే, మనకు తెలుసు ఈ మాట. ఇప్పుడు యాకోబుకు వచ్చిన శ్రమను బట్టి తాను దీనుడవుతున్నట్లుగా మనం చూడవచ్చు.
కీర్తన గ్రంథం 40వ అధ్యాయంలో 17వ వచనం మీరు చూస్తే అక్కడ ఈ మాట ఉంటుంది, నేను శ్రమల పాలై దీనుడనైతిని. కాబట్టి ఇక్కడ ఏమన్నాడు, నేను శ్రమల పాలై దీనుడనైతిని అనే మాట చూస్తాం. కాబట్టి ఇప్పుడు ఈ యాకోబు యొక్క జీవితంలో శ్రమ ఆ వ్యక్తిని దీనత్వంలోనికి తీసుకెళ్ళింది అని చూడాలి. కీర్తన గ్రంథం 70వ అధ్యాయంలో ఇక్కడ దావీదు చెప్పిన 5వ వచనంలో ఒక మాట, 5వ వచనం 70వ కీర్తన. ఇక్కడ కూడా దావీదు తాను మరింకొకసారి చెప్తున్నాడు, శ్రమల పాలై దీనుడనైతిని అనే మాట మనం చూడవచ్చు. కాబట్టి శ్రమలు ఒక వ్యక్తిని దీనత్వంలోనికి తీసుకొని వచ్చాయి. అది మనం ఆలోచించాల్సిన అంశం. మనం దీనులమేనా? దేవుని సన్నిధిలో ప్రార్థన చేయడానికి చేరవచ్చిన మనం దీనులంగా ఉండగలుగుతున్నామా అనేది ఇక్కడ ఆలోచించాల్సిన అవసరం. కాబట్టి వాక్యంలో మనం చూస్తే దీనుడంటే ఎవరు అనేది మనం చూస్తే యెషయా గ్రంథం 66వ అధ్యాయంలో దీనుడంటే ఎవరో అక్కడ మనం చూడవచ్చు. యెషయా గ్రంథం 66వ అధ్యాయం ఇక్కడ మనం చూస్తాం 2వ వచనంలో, అవన్నీ నా హస్తకృత్యములు, అవి నా వలన కలిగినవి అని యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఎవడు దీనుడై నలిగిన హృదయము గలవాడై నా మాట విని వణుకుచున్ననో. దీనుడంటే ఎవరు? మౌనంగా ఉండేవాడా? దీనుడంటే ఎవరు? ఇక్కడ రాయబడిన మాటలో దీనుడు అంటే నలిగిన హృదయం కలిగిన వాడు, నా మాట విని వణుకుచుండేవాడు దీనుడు. మానవులు అనుకున్నట్లుగా మెత్తగా, శుతి మెత్తగా, సాత్వికంగా అదో రకంగా ఉంటే దీనుడని మనం అనుకుంటామేమో, కానీ దేవుని వాక్యం అలాగ చెప్పలేదు. దేవుని వాక్యం చెప్తుంది, దేవుని మాట వినాలి, వణకాలి, నలిగిన హృదయం కలిగి ఉండాలి. ఇట్టి వ్యక్తిని దేవుడు దీనుడని చెప్తున్నాడు. కాబట్టి యాకోబు ఇప్పుడు దేవుని మాట వింటున్నాడు అనేది మనకు స్పష్టంగా అర్థమవుతుంది. మనం ఈ మాట చూడొచ్చు కూడా, తర్వాత చూస్తాం ఆ మాట. కాబట్టి దేవుని మాట చక్కగా వింటున్నాడు ఇప్పుడు యాకోబు, ఇదే మాటను మనం చూడవచ్చు. కాబట్టి దేవుడు యాకోబుని దీనుడిగా చేస్తున్నాడు. కాబట్టి దీన ప్రార్థన అయిన దేవుని సన్నిధిలో చేయడం మనం చూస్తాం. కాబట్టి రండి, మనం దీనుని యొక్క ప్రార్థనను గురించి మనం ఇక్కడ ఒక మాట చూస్తున్నాం. కీర్తన గ్రంథంలో మనం చూస్తే దీనుడైనటువంటి ఈ వ్యక్తి చేసేటువంటి ప్రార్థన తన జీవితంలో ఏం చేస్తుంది అనేది మనం చూస్తే, దీనుని యొక్క జీవితంలో దేవుడు దీనుని నడిపిస్తాడు అనేది మనం చూడవచ్చు. కీర్తన గ్రంథం 25వ అధ్యాయం 9వ వచనంలో ఒక మాట మనం చూస్తే, 25వ అధ్యాయం 9వ వచనం, న్యాయ విధులను బట్టి ఆయన దీనులను నడిపించును, తన మార్గమును దీనులకు నేర్పును అని చూస్తాం. కాబట్టి దీనుడు జీవితంలో ఆధిక్యత ఏంటి అనేది చూస్తే, ఆయన దీనులను నడిపిస్తున్నాడు, తన మార్గమును దీనులకు నేర్పుతున్నాడు అనేది మనం చూడవచ్చు. ఇందా చేసిన ప్రార్థనలో, యాకోబు చేసిన ప్రార్థనలో ఒక మాట మీరు చూస్తే 32వ అధ్యాయం ఇక్కడ చూడండి, ఈ మాటలో ఆయన చెప్పడం మనం చూస్తాం. 9వ వచనం, అప్పుడు యాకోబు, నా తండ్రి అయిన అబ్రహాము దేవా, నా తండ్రి అయిన ఇస్సాకు దేవా, నీ దేశమునకు నీ బంధువుల యొద్దకు తిరిగి వెళ్ళుము, నీకు మేలు చేసేదనని నాతో చెప్పిన యెహోవా. దేవుడు ఆయన ఏం చేస్తున్నాడని చెప్పాలి? నడిపిస్తున్నాడు అని చెప్పచ్చు. ఇక్కడ అంటున్నాడు ఆయన, నీ బంధువుల యొద్దకు, నీ దేశముకు తిరిగి వెళ్ళు, నేను నీకు మేలు చేస్తాను. కాబట్టి దేవుడు నడిపిస్తున్నట్లుగా యాకోబును మనం చూడవచ్చు. అంతకు ముందుగా ఆదికాండం 31వ అధ్యాయంలో, ఆదికాండం 31వ అధ్యాయంలో ఇక్కడ చూడండి 3వ వచనం,
అప్పుడు యెహోవా, నీ పితరుల దేశమునకు నీ బంధువుల యొద్దకు తిరిగి వెళ్ళుము, నేను నీకు తోడై ఉండేదనని యాకోబుతో చెప్పగా. ఇక్కడ మనం చూస్తాం, యాకోబుతో దేవుడు చెప్పింది ఈ మాటే, నువ్వు లేచి బంధువుల యొద్దకి వెళ్ళు అని చెప్పాడు. చూడండి, మనం ఆదికాండం 28వ అధ్యాయంలో కూడా మనం చూస్తాము ఈ మాటని. ఆదికాండం 28వ అధ్యాయం, ఇక్కడ చాలా వచనాలు మనకుంటాయి. 13వ వచనం నుండి, మరియు యెహోవా దానికి పైగా నిలిచి, నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడను ఇస్సాకు దేవుడైన యెహోవాను, నీవు పండుకొని ఉన్న ఈ భూమిని నీకును నీ సంతానమునకును ఇచ్చెదను. నీ సంతానం భూమి మీద లెక్కకు ఇసుక రేణువులే అగును. నీవు పడమటి తట్టును, తూర్పు తట్టును, ఉత్తరపు తట్టును, దక్షిణపు తట్టును వ్యాపించెదవు. భూమి యొక్క వంశములన్నీ నీ మూలంగాను నీ సంతానం మూలంగాను ఆశీర్వదింపబడును. ఇదిగో, నేను నీకు తోడై ఉండి నీవు వెళ్ళు ప్రతి స్థలమందు నిన్ను కాపాడుచు. ఈ మాట చూడాలి, నీవు వెళ్ళు ప్రతి స్థలమందు నిన్ను కాపాడుచు ఈ దేశమునకు నిన్ను మరలా రప్పించెదను. నేను నీతో చెప్పింది నెరవేర్చే వరకు నిన్ను విడువనని చెప్పగా, దేవుడు తనతో ఏం చెప్తున్నాడు? నేను నీకేమై ఉంటాను? తోడై ఉంటాను. నువ్వు వెళ్ళే ప్రతి స్థలం ముందు నిన్ను కాపాడుతున్నాను. కాబట్టి దేవుని యొక్క కాపుదల ఉంది, నడిపింపు ఉంది యాకోబు యొక్క జీవితంలో. ఒక సమయం వచ్చింది, యాకోబును దేవుడు లేచి రమ్మని బంధువుల యొద్దకు నీ దేశానికి మళ్ళీ తిరిగి యూటర్న్ తీసుకోవాలని చెప్పాడు. అయితే దేవుని మాట విన్నటువంటి యాకోబు తిరిగి రావడం మనం చూస్తాం. మనం దీనులమైతే మనకు దేవుడు తన మార్గాన్ని నేర్పిస్తాడు, దేవుడు మనతో మాట్లాడతాడు. కాబట్టి కీర్తన గ్రంథం 32వ అధ్యాయం 8వ వచనంలో మనం చదివినప్పుడు అక్కడ ఒక మాట రాయబడింది. కీర్తన గ్రంథం 32వ అధ్యాయం 8వ వచనం, నీకు ఉపదేశం చేసేదను, నీవు నడవలసిన మార్గమును నీకు బోధించినదను, నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేదను. ఏమంటున్నాడు దేవుడు? ఒక వ్యక్తి మీద దృష్టి ఉంచి ఆయనకు ఆలోచన చెప్పటం, దేవుడు నడిపించడం, నేర్పించడం ఎంత మంచిది. కాబట్టి మన జీవితంలో మనకు ఆలోచన చెప్పడం, మనం నడవలసిన మార్గం దేవుడు బోధించడం ఎంతో ఆశీర్వాదకరమైంది. కాబట్టి దావీదు యొక్క జీవితంలో దేవుడు దావీదును నడిపిస్తున్నట్లుగా మనం చాలా సందర్భాల్లో చూస్తాం. కాబట్టి మనం ఆలోచించాలి, మనం దీనులమైతే దేవుడు తన మార్గాన్ని మనకు నేర్పిస్తాడు, మనల్ని నడిపిస్తాడు అని మనం చూడవచ్చు. ఇలాగ చాలా సంగతులు నడిపించడానికి గురించి ఉంటాయి. అయితే ఈ మాటను, దీనులను ఆయన నడిపిస్తాడు, ఆయన నేర్పిస్తాడు తన మార్గముల గురించి. మన జీవితంలో కూడా దేవుడు నేర్పించేవాడని మనం జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి మనం దీనులమైతే దేవుడు మనల్ని నడిపిస్తున్నాడా? మన శ్రమ దినాల్లో, మన కష్ట సమయంలో దేవుడు మనల్ని నడిపిస్తున్నాడా అని మనం చూస్తే యెషయా గ్రంథంలో కూడా మరి ఇంకొక మాట రాయబడింది. యెషయా గ్రంథం 49వ అధ్యాయం 48వ అధ్యాయం ఇక్కడ చెప్తాడు 17వ వచనం, నీ విమోచకుడును ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడనైన యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, నీకు ప్రయోజనం కలుగునట్లు నీ దేవుడనైన యెహోవానగు నేనే నీకు ఉపదేశం చేయుదును, నీవు నడవలసిన త్రోవను నిన్ను నడిపించెదను. దేవుడు నడిపిస్తే కానీ ఆయన త్రోవలు మనకు అర్థం కావు. దేవుని యొక్క త్రోవలు మనకి చాలా ఎత్తుగా ఉంటాయి. యెషయా గ్రంథంలో మనం ఎరుగుదాం ఈ మాట. యెషయా గ్రంథం చూడండి, ఈ మాట 55వ అధ్యాయం 8వ వచనం, నా తలంపులు మీ తలంపుల వంటివి కావు, మీ త్రోవలు నా త్రోవల వంటివి కావు. ఇదే యెహోవా వాక్కు. ఆ ఆకాశములు భూమికి పైన ఎంత ఎత్తుగా ఉన్నవో మీ మార్గముల కంటే నా మార్గములు, మీ తలంపుల కంటే నా తలంపులు
అంత ఎత్తుగా ఉన్నాయి. దేవుని మార్గాలు ఎలా ఉన్నాయి? ఎత్తుగా ఉన్నాయి. అవి దీనులకు తెలియచేయబడతాయి, దీనులకు నేర్పించబడతాయి, దీనులతో దేవుడు మాట్లాడతాడు. దావీదు యొక్క జీవితంలో శ్రమలు కష్టాలు వచ్చినప్పుడు దేవునికి ప్రార్థన చేస్తే దేవుడు చెప్పలేదా? నువ్వు ఇలా వెళ్ళొద్దు, ఇలా వెళ్ళు అని దేవుడు తనతోటి స్పష్టంగా చెప్పడం మీరు చూస్తారు. కాబట్టి 1వ సమూయేలు గ్రంథం 30వ అధ్యాయంలో కూడా దావీదు దేవునికి ప్రార్థన చేస్తాడు. ఏం చేయాలి ప్రభువా ఇప్పుడు అని విచారణ చేస్తాడు. 30వ అధ్యాయం 8వ వచనం, నేను ఈ దండును తరిమిన యెడల దాన్ని కలుసుకుందనా అని యెహోవా యొద్ద దావీదు విచారణ చేయగా. ఏమన్నాడు దేవుడు? తరుము, నిశ్చయంగా నీవు వారిని కలుసుకొని తప్పక నీ వారందరిని దక్కించుకుందువని సెలవిచ్చెను అనే మాట చూస్తాం. కాబట్టి దేవుడు తన సంగతులను, తన మార్గమును ఎలాగ నడుచుకోవాలో ఈ సంగతులను దేవుడు తన బిడ్డలకు నేర్పిస్తాడు, దీనులకు నేర్పిస్తాడు. 23వ అధ్యాయం సమూయేలు మొదటి గ్రంథంలో 23వ అధ్యాయం మొదటి సమూయేలు గ్రంథంలో ఇక్కడ మనం చూస్తాం 9వ వచనం, సౌలు తనకు కీడే ఉద్దేశించి ఉన్నాడని దావీదు ఎరిగి యాజకుడైన అబ్యాతారును ఏహోదును తెమ్మనను. అప్పుడు దావీదు, ఇశ్రాయేలు దేవా యెహోవా, సౌలు కెయీలాకు వచ్చి నన్ను బట్టి పట్టణమును పాడు చేయ ఉద్దేశించుచున్నాడని నీ దాసుడనైన నాకు రూఢిగా తెలియబడి ఉన్నది. కెయీలా జనుడు నన్ను అతని చేతికి అప్పగించుదురా? నీ దాసుడైన నాకు వినబడినట్లు సౌలు దిగివచ్చునా? ఇశ్రాయేలు దేవా యెహోవా, దయచేసి నీ దాసుడైన నాకు దానిని తెలియజేయమని ప్రార్థించగా అతడు దిగివచ్చునని యెహోవా సెలవిచ్చెను. కెయీలా జనులు నన్ను నా జనులను సౌలు చేతికి అప్పగించుదురా అని దావీదు మరలా మనవి చేయగా యెహోవా, వారు నిన్ను అప్పగించుదురని సెలవిచ్చాను. అంతట దావీదు దాదాపు 600 మంది అయిన అతని జనులను లేచి కెయీలాలో నుండి తరలి ఎక్కడికి పోగలరో అక్కడికి వెళ్ళిరి. దావీదు కెయీలా నుండి తప్పించుకునే సంగతి సౌలు విని వెళ్ళక ఏం చేశాడు? ఆయన మానాడు. కాబట్టి మార్గాలను దేవుడు చెప్పగలడు, ఏం జరుగుతుందో చెప్పగలడు. కాబట్టి శత్రువు ఎలాగ వస్తున్నాడో కూడా దేవుడు చెప్పగలడు. కాబట్టి ఆయన నడిపిస్తాడు మనలను. కాబట్టి దేవుని యొక్క వాక్యం ఈ మాట సెలవిస్తుంది. కాబట్టి నడిపించే దేవుడు మన దేవుడు. ఎవరైనా నడిపిస్తాడు? మళ్ళీ జ్ఞాపకం చేస్తున్నాను, ఆయన దీనులను నడిపిస్తాడు. కాబట్టి మనం దీనులమేనా? దేవుని నడిపింపులో ఉన్నామా? ఈ సంగతులను మనం ఆలోచించాలి. కాబట్టి నష్టం జరగబోతుంది అనేది చెప్పగలడు దేవుడు. లేదు, ఈ మార్గం బాగానే ఉంది, వెళ్ళు అని చెప్పగలడు. కాబట్టి మనం వెళ్ళేటువంటి మార్గాలు దేవుని మార్గాలు. అవి మనకు తెలిసినవి కావయి. అవి దేవుని చేత మాత్రమే బోధించబడాల్సిన మార్గాలు ఇవి. అందుకే మనం కనుక చూస్తే యెహోషువ గ్రంథం 3వ అధ్యాయంలో అక్కడ ఒక మాట చూస్తాం. యెహోషువ గ్రంథం 3వ అధ్యాయం అక్కడ అంటాడు, మీరు వెళ్ళేటువంటి త్రోవ ఇంతకుముందు వెళ్ళినది కాదు. 4వ వచనం, మీకును దానికిని దాదాపు 2000 కోల మూరల ఎడముండవలను. మీరు వెళ్ళు త్రోవ మీరెంతకు ముందుగా వెళ్ళినది కాదు. మీరు దాన్ని గుర్తుపట్టాలి. ఏం చేయాలి? మీరు దాన్ని గుర్తుపట్టాలి. చూడటానికి అన్ని మార్గాలు ఒకేలాగా అనిపిస్తూ ఉంటాయి కొన్నిసార్లు, కానీ మనకు దేవుని చేత బోధించబడాలి. మనం మత్తయి సువార్తలో చూస్తే జ్ఞానుల గురించి, వారు దేవుని చేత బోధించబడి మరి ఒక మార్గాన్ని ఏం చేశారు? వాళ్ళు వెళ్ళారు, దేవుని చేత బోధించబడిన వారు. కాబట్టి మన ఆత్మీయ జీవితంలో మన ఎదుటిగా సరైనదిగా ఇది చక్కని త్రోవ, ఇది బాగానే ఉంది, ఇలా చేస్తే అయిపోతుంది అనుకుంటాం. కానీ దేవుడు చెప్పాడు, నీ ఎదుట సరైనదిగా కనపడే త్రోవ ఉంది, కానీ అది ఎక్కడ తీసుకెళ్తుంది? మరణానికి లేక నాశనానికి తీసుకెళ్తుంది. మన బుద్ధికి, మన మనస్సుకి, మన హృదయానికి తోచిన త్రోవ సరైనది కాదు.
దేవుని యొక్క వాక్యం, దేవుని యొక్క ఆత్మచేత మనం నడిపించబడాలి. ఎలా నడిపించబడుతున్నాం? కాబట్టి రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయంలో అలాంటి నడిపింపు కలిగిన వాడే దేవుని కుమారుడు అవుతాడు. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయంలో మనం ఈ మాట చూడవచ్చు. 14వ వచనం, దేవుని ఆత్మ చేత ఎందరూ నడిపింపబడుదురో వారందరూ దేవుని కుమారులైందరు. కాబట్టి ఎవరి చేత నడిపించబడాలి? కాబట్టి దేవుని ఆత్మ చేత నడిపించబడాలి. కాబట్టి ప్రియులారా, మనం ఈ విషయాన్ని ఆలోచిద్దాం. దేవుడు మనల్ని నడిపిస్తున్నాడా? మన సొంత ఆలోచన చేత మనం నడుస్తున్నామా అని, దేవుని చిత్తానుసారంగా నడుస్తున్నామా లేదా అని. అందుకనే కొన్ని సందర్భాల్లో దేవుడు కొంతమందిని చూస్తున్నాడు. అయితే రాయబడింది ఒక చోట, స్వకీయమైన ఆలోచనను బట్టి నడుచుకున్నాడు దేవుడు వాళ్ళని కఠిన హృదయానికి ఏం చేశాడు? 81వ అధ్యాయం కీర్తన గ్రంథం 12వ వచనం. కాబట్టి వారు తమ స్వకీయ ఆలోచన బట్టి నడుచుకున్నట్లు వారి హృదయ కాఠిన్యమునకు నేను వారిని అప్పగించింది. చదువుమా. అయ్యో, నా ప్రజలు నా మాట వినిన ఎడల, ఇశ్రాయేలు నా మార్గం అనుసరించిన ఎడల ఎంత మేలు. చూడండి ఏమంటున్నాడు ఆయన, ఎంత మేలు, ఆయన మార్గం మేలు. స్వకీయమైన ఆలోచనను బట్టి నడుచుకున్నట్లు వారి హృదయ కాఠిన్యమునకు నేను వారిని అప్పగించితిని. ఎంతో విచారకరమైన విషయం. కాబట్టి మన ఆత్మీయ జీవితంలో మనం గుర్తించాలి, మన నడిపింపు దేవుని యొక్క ఆత్మచేత ఉండాలి. ఇది చాలా అవసరం. ఆ నడిపింపు మనలను అవుట్పుట్లో ఎక్కడికి తీసుకెళ్తుందంటే నిత్యత్వంలోనికి, దేవుని యొక్క నిత్య జీవానికి మనల్ని నడిపిస్తుంది. కాబట్టి కీర్తన గ్రంథం 73వ అధ్యాయంలో ఆసాపు కీర్తన అనుకుంటా, ఇది కీర్తన ఆసాపు కీర్తనే. 73వ అధ్యాయంలో ఇక్కడ చెప్తున్నాడు ఆసాపు తను. చూడండి ఇక్కడ 23వ వచనం నుండి, అయినను నేను ఎల్లప్పుడూ నీ యొద్దన్నాను, నా కుడి చెయ్యి నువ్వు పట్టుకుని ఉన్నావు, నీ ఆలోచన చేత నన్ను నడిపించదు. చూడండి ఇక్కడ ఈ మాట చాలా ప్రాముఖ్యం. తర్వాత మహిమలో నీవు నన్ను చేర్చుకుందువు. చూడండి ఆ మాట ఎంత బాగుంది. చివరికి మహిమలోకి వెళ్తున్నాడు ఈ వ్యక్తి. వాస్తవం కాదా? దేవుని చేత నడిపించబడిన వ్యక్తి తను మహిమను కలిగి ఉంటాడు. కాబట్టి దేవునికి స్తోత్రం. ఆయన ఈ 73వ కీర్తనలో ముందు తప్పుగా ఆలోచించినట్లుగా మనకు అర్థమవుతుంది. ఆయన యొక్క ఆలోచనలు సరైనవిగా లేవు. ఏమిటి ఇక్కడ అంటాడు ఆయన 12వ వచనంలో, ఇదిగో ఇట్టివారు భక్తిహీనులు, వీరు ఎల్లప్పుడూ నిశ్చింత గలవారి ధనవృద్ధి చేసుకుందరు. నా హృదయం నేను శుద్ధి చేసుకుని ఉండుట వ్యర్థమే, నా చేతులు కడుక్కొని నిర్మలునై ఉండుట వ్యర్థమే. దినమంతా నాకు బాధ కలుగుతుంది, ప్రతి ఉదయం నాకు శిక్ష వచ్చుచున్నది. ఇలాగ ముచ్చటింతునని నేను అనుకునేడలా నేను నీ కుమారుల వంశమును మోసపుచ్చిన వాడినగుందును. అయినను దీనిని తెలుసుకున్నవలనని ఆలోచించినప్పుడు నేను దేవుని పరిశుద్ధ స్థలములోనికి పోయి వారి అంతము గురించి ధ్యానించు వరకు ఆ సంగతి నాకు ఆయాసకరంగానే ఉంది. భక్తిహీనుడి గురించి ఆలోచిస్తున్నాడు ఆయన. నేను ఇంత భక్తి చేస్తున్నానే, నేను హృదయాన్ని శుద్ధి చేసుకున్నానే, మరి వాళ్ళేమో వర్ధిల్లుతున్నారే, వారు ధనవృద్ధి చేసుకుంటున్నారే, మరి ఏంటి పరిస్థితి అని అనుకున్నాడు ఆయన. కాబట్టి ఇక్కడ మహోన్నతునికి తెలివి ఉందా అని వారు అనుకుంటున్నారు కదా. ఏంటి నా పరిస్థితి? 73వ కీర్తన 2వ వచనం, నా పాదములు జారుటకు కొంచెమే తప్పెను, నా అడుగులు జార సిద్ధమైన కొద్ది ఉండి పడిపోయి ఉండేవాడిని అంటున్నాడు ఆయన. చాలాసార్లు మనం కూడా దారి తప్పి పడిపోయే పరిస్థితే. నా పాదములు జారుటకు కొంచెం ఏమైంది
తప్పింది నా పాదాలు జారడానికి కూడా ఏమైపోయి ఉన్నాయి, సిద్ధం. ఇదే సిద్ధం అంటే. భక్తిహీనుడు ఎట్టున్నాడే అట్టున్నాడే, నేను ఎందుకు ఎట్టున్నాను, దేవుడు మర్చిపోయాడే, మహోన్నతుడికి తెలియలేదే, ఇదేంటి. చాలాసార్లు మనకు కూడా ఆలోచన వస్తూ ఉంటుంది. ఎప్పుడు కూడా దేవుని యొక్క మాట తప్పి పోదు. అయితే ఇక్కడ మనం చూస్తాం, పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళి ఏం చేశాడంటే ఆయన వారి అంతాన్ని గురించి ఏం చేశాడు, అది అప్పుడు దేవుడు తెలియజేశాడు. నిశ్చయముగా నీవు వారిని కాలుజారు చోటనే ఏం చేశావు, వారు నశించినట్లు వారిని పడవేయుచున్నావు. కాబట్టి ఇంకా మీరు కింద చదివితే దేవుడు వారి బ్రతుకును తృణీకరించేవాడిగా ఉన్నాడు. కాబట్టి చివరికి చెప్పాడు, ఏమన్నాడు ఆయన, అయ్యా నేను పశుప్రాయుణ్ణయ్యానయ్యా. 22వ వచనంలో అంటాడు, ఏమయ్యాను నేను పశుప్రాయుణ్ణయ్యాను, తెలివి లేని పశుప్రాయుడనైతేనే, నీ సన్నిధిని మృగం వంటి వాడనైతేనే. అది ఏమి ఆలోచన, ఎలాంటిది, పశువుల ఆలోచన నాకు అనిపిస్తుంది, మృగముల ఆలోచనలాగా నాకు అనిపించింది. భక్తిహీనుడు వర్ధిల్లుతున్నాడు అనుకున్నానే, వాడు అట్టున్నాడు ఇట్టున్నాడు అనుకున్నానే. ఇది ఎలాంటి ఆలోచన అంటే తెలివిలేని ఆలోచన, పశుప్రాయమైన ఆలోచన, మృగము వంటి ఆలోచన. లేదు, నీవు నా చేతిని పట్టుకున్నావు, నన్ను నువ్వు నడిపిస్తావు, తర్వాత నేను మహిమలోకి నన్ను నీవు చేర్చుకుంటావు. కాబట్టి ఆయన అర్థమైంది, ఆయనకి తెలిసింది, దేవుని మార్గము చివరికి మహిమలోకే ఏం చేస్తుంది, తీసుకెళ్తుంది. కష్టం రావచ్చు, బాధ రావచ్చు, ఇబ్బందులు రావచ్చు, కానీ నిలబడిన వ్యక్తి యొక్క జీవితం, నడిపించబడిన జీవితం దేవుని యొక్క మహిమను కలిగి ఉంటుంది. కాబట్టి ఇక్కడ మనం చూస్తాం దేవుని యొక్క మహిమలోకి చేరడం. కాబట్టి దేవుని యొక్క మార్గాలు మనుషులు తెలుసుకోవడానికి దీనుడవ్వాలి, తాను తగ్గించుకోవాలి. దేవుడు తనతో మాట్లాడుతాడు. కాబట్టి మార్గాన్ని దేవుడు బోధిస్తాడు. ఇర్మియా గ్రంథంలో ప్రభువు చెప్తాడు 33:3లో, నీవు నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చేదను, నీవు గ్రహింపలేని గూఢమైన సంగతులు నేను నీకు తెలియజేస్తాను. కాబట్టి దేవుడు అవసరమైనది మనకు తెలియజేస్తాడు. కాబట్టి ఆయన సమతలం కలిగినటువంటి ప్రదేశంలో ఆయన మనల్ని నడిపించగలడు. మెట్టగా ఉన్న స్థలాలను ఆయన సరళము చేయగలడు. దీనుడుకు ఈ గొప్ప కార్యాన్ని దేవుడు చేస్తాడు. దీనులమేనా, దేవుని యొక్క సన్నిధిలో దీనులమై ఉన్నామా అని. కాబట్టి వాక్యంలో రాయబడింది ఇక్కడ, యాకోబు తన జీవితంలో ఎంతో దీనుడుగా తాను ప్రార్థన చేయడం మనం చూస్తాం. మనం కనుక పేతురు మొదటి పత్రిక 5వ అధ్యాయంలో మనం చూస్తే 5-6 వచనాల్లో అనుకుంటే అక్కడ ఏమని ఉంటుంది, పేతురు మొదటి పత్రిక 5వ అధ్యాయం 5వ వచనం, చిన్నలారా మీరు పెద్దలకు లోబడి ఉండండి, మీరందరూ ఎదుటివాని ఎడల దీన మనస్సు అనే వస్త్రం ధరించుకొని. ఏం మనస్సు అది? దీనులు ఏం కలిగి ఉంటారు? దీన మనస్సు కలిగి ఉంటారు. దీన మనస్సు అనే వస్త్రాన్ని మీరు ధరించుకోవాలి. చదవండి. దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప ఇస్తున్నాడే. ఏమిస్తాడు దేవుడు? దీనులకు ఏమిస్తున్నాడు? తన కృప ఇస్తాడు. కాబట్టి అహంకారులను దేవుడు ఎదిరిస్తాడు, దీనులకు దేవుడు కృప ఇస్తాడు. యాకోబు యొక్క జీవితం దీనత్వంలోకి నడిపించబడింది. తను చక్కని ప్రార్థన చేస్తున్నాడు. ఇదిగో వీటన్నిటికి నేను ఎవరిని అంటే, అయ్యా నేను అపాత్రుడను ప్రభువా, ఇవన్నీ పొందడానికి నేను పాత్రుడను కాను అని ఆయన చెప్పడం మనం చూడవచ్చు. కాబట్టి ఇక్కడ మరి ఇంకొక తలంపును మనం గమనించినట్లయితే, దీనికి ఇవ్వబడినటువంటి ఆధిక్యతను గురించి మరి ఇంకొక మాట మనం చూస్తాం. మీరు చూడండి, యెషయా గ్రంథంలో 57వ అధ్యాయం 15వ వచనంలో ఇంకో మాట ఉంటుంది. 57వ అధ్యాయం 15వ వచనం, యెషయా గ్రంథం. మహాగణుడును మహోన్నతుడును పరిశుద్ధుడును నిత్య నివాసైన వాడు ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలములో నివసించేవాడు.
అయినను. చూడండి అక్కడ ఏమనుంది, నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలంలో నివసించేవాడను. ఆయన నివసించే స్థలం చెప్పాడు, మహోన్నతమైన పరిశుద్ధ స్థలం. ఎంత ఉన్నతమైన స్థలం. అయితే అక్కడ మళ్ళీ చెప్తున్నాడు అయినను వినయము గల వారి ప్రాణమును ఉజ్జీవింప చేయుటకు, నలిగిన వారి ప్రాణమును ఉజ్జీవింప చేయుటకును, వినయము గల వారి యొద్దను దేన మనస్సు గల వారి యొద్దను ఇక్కడ నివసించుచున్నాను. ఈ మాట చూడాలి, ఇది ఇంకో మాట. కాబట్టి ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నాడు, ఎవరితో ఉంటాడు దేవుడు? ఎవరితో ఉంటాడు దేవుడు? బైబిల్ జ్ఞానం గల్లోళ్ళతో ఉంటాడని ఉందా? ప్రార్థన చేసిన అందరితో ఉంటానని ఉందా ఏంటి? అదేంలే. ఇక్కడ చెప్తున్న మాట ఏంటంటే, నలిగిన మనస్సు ఉండాలి, నలిగిన ప్రాణం, వినయం కలిగినటువంటి ప్రాణం, అలాగే దీన మనస్సు, వినయము గలవారి యొద్ద దీన మనస్సు గలవారు. కాబట్టి నలిగిన రెల్లును మకమకలాడుతున్న అవిసనారును ఆయన ఏం చేయడంట, ఆర్పడని మత్తయి సువార్తలో చూస్తాం. కాబట్టి నువ్వు నలిగావా, దీనుడు అయ్యున్నావా, దేవుడు నిన్ను ఉజ్జీవింప చేసేవాడు. చాలాసార్లు మనం కృంగిపోతాం, కూలబడిపోతాం కూడా. అయితే దేవుడు ఏమంటున్నాడు, ఏమన్నాడు ఆయన, నేను నిన్ను ఉజ్జీవింప చేసేవాడను, నీ ప్రాణమును నేనేం చేస్తాను, ఉజ్జీవింప చేస్తాను. కాబట్టి దానికోసమే నేను నీ యొద్ద నివసిస్తాను. చూడండి, యాకోబు జీవితం మనం చూస్తే ఆయన చెప్పినటువంటి చక్కని మాటలు ఇందాక నేను మీకు జ్ఞాపకం చేసి 28వ అధ్యాయం ఆదికాండం 15వ వచనంలో మీరు అక్కడ ఇందాక చూసారు ఆ మాట. మళ్ళీ చూడండి ఒకసారి, 28వ అధ్యాయం 15వ వచనం. ఇదిగో ఎంత మంచి మాట అండి ఇది, ఎంత మంచి మాట ఇది. నేను నీకేమై ఉంటాను, నేను నీకు తోడై ఉంటాను. కాబట్టి ఎవరికి తోడై ఉంటాడు దేవుడు అనుకోవచ్చు, నాకు తోడై ఉన్నాడు, నాకు తోడై ఉన్నాడు. కాదు, ఎవడు విరిగి నలిగిన హృదయము కలిగిన దీనుడై ఉన్నాడో వానితోనే దేవుడు ఉంటాడు. కాబట్టి ఇక్కడ ఏమన్నాడు, నేను నీకు తోడై ఉంటాను. చక్కని మాట అది. తర్వాత మీరు ఆదికాండంలో ఈ 31వ అధ్యాయంలో మళ్ళీ రిటర్న్ వచ్చేటప్పుడు 3వ వచనంలో చెప్పిన మాట కూడా అదే. 31వ అధ్యాయం 3వ వచనం, నేను నీకేమై ఉంటాను, తోడై ఉండేదనని యాకోబుతో చెప్పగా. అక్కడ తోడై ఉంటానన్న దేవుడు ఇక్కడ కూడా ఏమై ఉన్నాడు, ఆయన తోడై ఉన్నాడు. కాబట్టి ఆయన ఎవరి యొద్ద ఉంటాడు, ఎవరితో నివాసం చేస్తాడు అంటే, నలిగినటువంటి మనస్సు, దీన మనస్సు కలిగిన వారితో. కాబట్టి వినయం కలిగినటువంటి వారితో ఆయన ఉంటాడు అని మనకు అర్థమవుతుంది. కాబట్టి దేవుని యొక్క సన్నిధి ఆయనతో ఉంది, దేవుని యొక్క తోడు ఆయనతోటి ఉన్నట్లుగా మనం చూస్తాం. కాబట్టి ఆ 28:15లో మనం చూసినప్పుడు, నీ వెళ్ళే ప్రతి చోట నేను నిన్నేం చేస్తాను, కాపాడుతాను. ఏం చేస్తాడంట ఆయన? అటు 28వ అధ్యాయం ఈ 15వ వచనంలో, నీవు వెళ్ళు ప్రతి స్థలం ముందు నిన్నేం చేస్తాను, నేను కాపాడుతాను. కింద చక్కని మాట ఉంది, నిన్ను విడువను. ఏమనుంది అక్కడ? ఆ మాట చూడాలి. నేను చెప్పింది నెరవేర్చే వరకు నిన్నేం చేయను. ఎంత వార్నింగ్ అనుకోవాలా, లేకపోతే ప్రోత్సాహం అనుకోవాలా, అష్యూరెన్స్. ఎంత చక్కగా చెప్పాడండి దేవుడు, ఎంత ధైర్యం వచ్చే మాట చెప్పాడు. ఇదిగో నేను నీతో చెప్పింది నెరవేర్చే వరకు నేను నిన్నేం చేయను, విడవను. ఇది మన ప్రార్థనకు ప్రోత్సాహం కాదా? మీరు చూడండి, మీరు ఆదికాండంలో ఇప్పుడు ఆయన ప్రార్థన చేసేటప్పుడు, ఆదికాండంలో ప్రార్థన చేసేటప్పుడు మీ 32వ అధ్యాయంలో చూడండి, ఇక్కడ ఏమని అంటాడు, ఈ 12వ వచనం, నీవు ఏమని గుర్తు చేసుకుంటున్నాడండి ఆయన? ఆయన చెప్పిన మాటను ఏం చేసుకుంటున్నాడు ఆయన? గుర్తు చేసుకున్నాడు. చూసారా? నేను నీకు తోడై నిశ్చయముగా మేలు చేయుచు విస్తారమొకటి వలన
లెక్కింపలేని సముద్రపు ఇసుక వలె నీ సంతానం విస్తరింప చేయుదునని దేవుని మాట ఒకసారి ఏం చేసుకున్నాడు ఆయన. అది ప్రోత్సాహంగా అనిపించింది ఆయనకు ప్రోత్సాహంగా అనిపించింది. వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాడు. మన కొత్త సంవత్సరం వాగ్దానాలు ఊరకే ఈరు. ఎవరో అంటున్నారు ఇంతకుముందు యూట్యూబ్లో ఒక ఆయన ఏదో లాటరీ లాగా తీస్తారని చెప్తున్నారు. కాదు, దైవజనులు భక్సింగ్ గారికి దేవుడు చెప్పిన మాట అది. వాగ్దానాల గురించి తెలిసిన వాళ్ళు చెప్పలేరు. లాటరీ అని ఎవరు అనలేరు దాన్ని. తప్పకుండా అవేమవుతాయి, జరుగుతాయి, తప్పకుండా జరుగుతాయి. అది లాటరీ కాదు. కన్ఫ్యూజన్లో ఉన్న, విశ్వాసంలో కొంచెం తక్కువ స్థితిలో ఉన్న వ్యక్తి ఆ వాగ్దానం చేత ఎన్నిసార్లు ప్రోత్సహించబడతాడో, జీవితంలో కష్టం వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు, ఆ వాగ్దానం చదువుకున్నప్పుడల్లా ఆ వాగ్దానాలు భ్రష్టత్వంలోకి వెళ్లకుండా ఆ వ్యక్తిని ఏం చేస్తాయి, కాపాడతాయి. అంతేకాదు మాలిన్యం అంటకుండా చేస్తాయి ఆ వ్యక్తిని. నేను ఈ వచనాల గురించి చెప్పాలంటే వాగ్దానాల గురించి ఉంది, కానీ నేను ఊరకు టూకీగా చెప్పాను. కాబట్టి దేవుడు చెప్పిన వాగ్దానం ఏదైతే ఉందో అది ఆయన ఏం చేసుకున్నాడు, మళ్ళీ తిరిగి జ్ఞాపకం చేసుకున్నాడు. దేవుని వాగ్దానం గొప్పది. ఇప్పుడు 32వ అధ్యాయంలో ఆయన గతంలో ఎవరి దేవుడో ఏంటి అనేది కూడా ప్రార్థనలో పెట్టాడు. 32వ అధ్యాయం 10వ వచనం 9వ వచనం. ఎవరి పేర్లు ఎత్తుతున్నాడు ఆయన? నా తండ్రి అయిన అబ్రాహాము దేవా, ఇస్సాకు దేవా, నీ దేశమునకు నీ బంధువుల యొద్దకు తిరిగి వెళ్ళుము. ఏమంటున్నాడు ఆయన? అబ్రాహాము ఇస్సాకుల గురించి ఎందుకు ఎత్తాడంటే ఆయన 28వ అధ్యాయం ఆదికాండం 13వ వచనంలో దేవుడు ఎత్తినే. మరి ఏమని ఎత్తాడు ఆయన? నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడు, తర్వాత ఇస్సాకు దేవుడైన యెహోవాను. దేవుడు ఏమని పరిచయం చేసుకున్నాడు ఆయన్ని? ఏమని పరిచయం చేసుకున్నాడు ఆయనకి? నేను ఎవరి దేవుడినో తెలుసా? నేను అబ్రహాము దేవుణ్ణి. నేనెవరిని తెలుసా? ఇస్సాకు దేవుణ్ణి. కాబట్టి ఆయన తన్ను తాను పరిచయం చేసుకోవడానికి, వారి దేవుణ్ణి అనిపించుకోవడానికి దేవుడు ఏనాడు సిగ్గుపడినవాడు కాడు. ఇప్పుడు అదే పేర్లు ఎత్తి చెప్తున్నాడు ఆయన. ఏమంటున్నాడు ఆయన? అబ్రహాము దేవా, ఇస్సాకు దేవా అని మాట్లాడుతున్నాడు ఆయన. వాగ్దానాలను ఏం చేసుకున్నాడు ఆయన? జ్ఞాపకం చేసుకుంటున్నాడు. పితరులను ఒక్కసారి స్మరించాడు ఆయన. ఇదిగో ప్రభువా, అబ్రహాము దేవుడవు నువ్వు, ఇస్సాకు దేవుడవు నువ్వు, నీకే నేను ప్రార్థన చేస్తున్నాను. మీరు ఇంకొక చోట కూడా చూడొచ్చండి. చూడండి ఇక్కడ ఇంకో చోట కూడా ఈ మాట, మనం ఇలాంటి మాటలు కూడా చూడొచ్చు. ఇక్కడ ఈ పదజాలం ఏమని ఉపయోగించాడు? అబ్రహాము దేవ, ఇస్సాకు దేవ. గడిచినటువంటి సందర్భాన్ని దేవుడు జ్ఞాపకం చేసి మాట్లాడుతుంటాడు. 31వ అధ్యాయం ఆదికాండం 11వ వచనం. ఆ స్వప్నమందు దేవుని దూత పిలువగా చూడుము 13వ వచనం చదువుమా. నీవెక్కడ స్తంభం మీద నూనె పోసితివో, ఏమన్నాడు? ఎక్కడ నాకు మొక్కుబడి చేసితివో ఆ బేతేలు దేవుడును నేనే. అక్కడేమో మనం చూస్తాం అబ్రహాము ఇస్సాకు దేవుడు, తర్వాత ఏం దేవుడు అయ్యాడు ఆయన? యాకోబు దేవుడు కూడా అయ్యాడు. మీరు తర్వాత చూడండి. అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, తర్వాత ఏ దేవుడు అయ్యాడు ఆయన? యాకోబు దేవుడు కూడా అయ్యాడా లేదా? కాబట్టి మనం చూడొచ్చు, దేవుడు చెప్పిన మాటలను జ్ఞాపకం చేసుకున్నాడు ఆయన. దేవుని వాగ్దానాలను జ్ఞాపకం చేసుకున్నాడు. నాకు తోడై ఉంటానన్నావు కదా. తోడై ఉంటానన్న పదం చాలా ప్రోత్సాహంగా ఉంటుంది. చాలా ప్రోత్సాహం అది. కాబట్టి మనం కనుక 23వ కీర్తనలో చూస్తే, మరణాంధకార లోయలో నేను సంచరించినను, ఎక్కడండి? ఎందుకు భయపడను నేను? వాస్తవంగా భయపడే పరిస్థితి అది, భయంకరమైన పరిస్థితి అది. కానీ ఆయనకు ప్రోత్సాహం ఏంటి? ఆయన అంటాడు ఇప్పుడు చూడండి 4వ వచనంలో, గడాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయానికి నేనేం చేయను. ఎందుకు?
నీవు నాకు తోడై ఉన్నావు. ఇదిగో నీ దుడ్డు కర్ర నీ దండము నన్ను ఏం చేస్తుంది? ఆదరిస్తుంది. ఇది మన ప్రోత్సాహం కదా. తోడై ఉంటానన్న మాట ఎంత గొప్పది చెప్పండి. తోడై ఉంటాను, నేను నీకేమై ఉన్నాను? తోడై ఉంటాను. కాబట్టి చాలా చక్కని మాట ఇది. కాబట్టి దేవుడు ఏమై ఉన్నాడు? మనకు తోడై ఉన్నాడు. కాబట్టి ఎవరి యొద్ద నివసిస్తాడు ఆయన? వినయము కలిగిన వారు, దీన మనస్సు కలిగిన వారి యొద్ద దేవుడు ఏం చేస్తున్నాడు? నివసించేవాడు ఉన్నాడు. మీరు ఇలాంటి మాటలు కనుక చూస్తే యోసేపుకు దేవుడు ఏమై ఉన్నాడని రాసింది. కాబట్టి చాలాసార్లు ఆ మాటలు రాసి ఉంటాయి. ఈరోజు మనకు కూడా దేవుడు ఏమై ఉన్నాడు? తోడై ఉన్నాడు. ఎలాంటి వ్యక్తులతో ఉంటాడు దేవుడు అంటే, దీన మనస్సు కలిగినటువంటి వ్యక్తుల యొద్ద నేను నివాసము చేయదును. తోడై ఉండడమే కాదు, అది ఇంకా చక్కని పదం కదా. నివాసం అంటే ఏంది? నివాసం అనేది చాలా చక్కగా ఉంది. తోడంటే ఈరోజు నేను నీకు తోడుగా వస్తా, భయంగా ఉంటే నేను నీ ఎమ్మటి వస్తాను, తర్వాత నా దారి నేను వెళ్తాను అన్నట్టుగా అనిపిస్తుందా? నివాసం అంటే ఎంత బాగుంది. ఎప్పుడు ఇంకెక్కడ ఉంటాడంట దేవుడు? వారి యొద్దే నివాసం చేస్తాడు. కాబట్టి దేవుడు మనతో నివాసం చేయడానికి మనల్ని ఏర్పరచుకున్నాడు. మనల్ని దీనులుగా ఉంటే తప్ప ఆయన మన యొద్ద ఏం చేయలేడు? నివాసము చేయలేడు. కాబట్టి దీనునికి ఉన్నటువంటి ఆధిక్యతను మనం గనక చూస్తుంటే, ఇక్కడ దేవుని యొక్క ఆధిక్యత ఏంటి? ఒకటి, ఈ మాట మనం చూస్తాం, ఈ వ్యక్తి నడిపించబడుతున్నాడు. దేవుని మార్గం ఏం చేయబడుతుంది? ఆ వ్యక్తికి నేర్పించబడుతుంది. దీనుడు ప్రార్థన చేస్తాడు. దీనుడు ఏం చేస్తున్నాడు చెప్పండి? ప్రార్థన చేస్తాడు. ఈ దీనుడు ప్రార్థన చేయగా లేక మొరపెట్టగా యెహోవా ఏం చేస్తున్నాడు? ఆలకిస్తాడు. ఎవరి ప్రార్థన ఆలకిస్తాడు? దీనుల ప్రార్థన ఆలకిస్తాడు. ఇది ఒక గొప్ప అవకాశం. దీనుల ప్రార్థనను ఏం చేస్తున్నాడు ఆయన? ఆలకించను. 34 అధ్యాయం ఇందా చూసాం కదా, 6వ వచనం. ఈ దీనుడు మొర్రపెట్టగా యెహోవా ఏం చేశాడు? ఆలకించాడు. 34:6. కాబట్టి ఈ దీనుడు మొర్రపెట్టగా యెహోవా, ఎవరి ప్రార్థన వింటున్నాడు దేవుడు అంటే, దీనుడి ప్రార్థన దేవుడు ఏం చేస్తాడు? వింటాడు. ఖచ్చితంగా వింటాడు. నీ ప్రార్థన దేవుడు వినాలంటే దీనుడుగా ఉండాలి. ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. తర్వాత నేను ఇంకో మాట జ్ఞాపకం చేస్తాను. దీనునికి విడుదల ఉంది. దీనుడికి ఏముంది చూడండి. 35వ కీర్తన 10వ వచనంలో ఒక మాట చూద్దాం. అప్పుడు యెహోవా, ఇదిగో నీ వంటి వాడెవడు? ఓ మించిన బలం గల వారి చేతి నుండి దీనులను, దోచుకునేవారి చేతి నుండి దీనులను, దరిద్రులను విడిపించువాడవు నీవే. ఏంటంటే విడిపించువాడు. ఇక్కడ నేను ఈ మాటను ఎక్కడికి తీసుకెళ్తున్నాను అంటే, అన్నయ్యన ఏశావు చేతిలోంచి ఇప్పుడు ఆయనకి ఏం కావాలి? విడుదల కావాలి. ఈ వ్యక్తి దీనుడు. అందుకనే మించిన బలం గలవాని చేతిలోనైనా, దోచుకునేవాడి చేతిలో నుంచైనా ఏం చేయగలడు దేవుడు? విడిపించగలిగిన శక్తివంతుడు. అది ఈయన దీనుడు. కాబట్టే తన అన్న చేతుల్లో నుంచి విడిపించబడేటువంటి పరిస్థితుల్లో ఉన్నాడు. ఇక్కడ చూడండి, ఆయన ప్రార్థన చేశాడు. ఆ మాట కూడా ఆదికాండం 32వ అధ్యాయం చూడండి. ఇక్కడ ఆయన ప్రార్థన చేస్తాడు. 6, 7 వచనాలు మనం చూసాము. తర్వాత ఇంకో మాట చూద్దాం. 11వ వచనం. నా సహోదరుడైన ఏశావు చేతి నుండి దయచేసి నన్ను. ఇదండి ప్రార్థన అయింది. వణికిపోతున్నాడు. ఏశావు పేరెత్తితే చాలు దావీదుకి, యాకోబుకి ఇప్పుడు ఏంటిది? ఎంతో భయం. అందుకే ఆయన అన్నాడు కదా, ఏశావు చేతి నుండి దయచేసి నన్ను నువ్వు తప్పించు. అతడు వచ్చి పిల్లలతో తల్లిని నన్ను చంపునేమో అని అతనికి భయపడుతున్నాను. ఏంది ఆయన భయం? ఏంది? తన్నొక్కడనే కాదు చంపేది. ఆయన అనుకుంటున్నాడు ఏమనంటే, నా పిల్లలను, తల్లిని, చివరికి నన్ను కూడా ఏం చేస్తాడు? చంపుతాడయ్యా. కాబట్టి ఆ యోసేపు చేతిలో నుంచి నన్ను ఏం చేయాలి? నువ్వు విడిపించయ్యా, తప్పించయ్యా అని తను ప్రార్థన చేయడం మనం చూస్తాం. మీరు ఇంకో విషయం కనుక గమనించినప్పుడు, ఏశావు దగ్గరకు వచ్చినప్పుడు విర్రవీగి రొమ్ము విరిచి మీదకి వెళ్ళాడా?
లేకపోతే ఇట్లానే నడుచుకుంటూ వెళ్ళాడా? ఎన్ని మార్లు సాగిలపడ్డాడు ఆయనకి? మనకు సాగిలపడే మనసు ఉంటుందా అసలు? ఎన్ని మార్లు సాగిలపడ్డాడు ఆయన? చూడండి ఆ మాట ఏమనుంది, 3వ వచనం 33వ అధ్యాయం ఆదికాండం 33. తాను వారి ముందర వెళ్ళుచు తన సహోదరుని సమీపించే వరకు. చాలాసార్లు దేవుని వాగ్దానం నాకు ఉందిలేని విర్రవేయకూడదు. మనం కూడా దీనిలోగా ఉండాలి, దీనిలోగా ఉండాలి. దేవుని యొక్క దృష్టికి ఇష్టపూర్వకంగా మానవుడు ఏం చేయాలి? జీవించాలి, మన దృష్టికి కాదు. ఇప్పుడు దేవుడు ఆయన్ని ముందు జరిగింది, అది నేను తర్వాత చెప్తాను. ఆశీర్వదించాడు, అయిపోయింది. ఆశీర్వదించాడు, అయిపోయింది. అయిపోయిన తర్వాత ఇప్పుడు ఆయన పేరు మారిపోయింది, దేవుడు బ్లెస్ చేశాడు. నువ్వు ఇశ్రాయేలీయుడు, నీ పేరు ఇక నుంచి అన్ని బ్లెస్సింగ్ అయిపోయింది. ఇప్పుడు ఆయన ఏమనొచ్చు? ఇక 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 చూడు అనొచ్చు. అన్నాడంటారా? లేదు లేదు. ఆయన సహోదరునితో సమాధాన పడటాన్ని మనం ఇక్కడ చూస్తాం. సహోదరునితో ఏం చేస్తున్నాడు? అక్కడ దేవునితో సమాధాన పడ్డాడు. ఇప్పుడు ఇక్కడ ఎవరితో సమాధాన పడతాడు? చాలాసార్లు మనుషులతో సమాధాన పడటం అవసరం లేదని మనం అనుకుంటుంటాం. కానీ ఇక్కడ మనుషులతో సమాధాన పడటం చాలా చాలా ఏంటిదంట అవసరం. నీ సహోదరునికి నీకు విరోధం ఏదైనా ఉందనుకుంటే బలి అర్పణ అక్కడ ఏం చేయాలన్నాడు? విడిచిపెట్టాలి. నువ్వు వచ్చి ముందు నీ సహోదరునితో ఏం చేయాలి? సమాధాన పడాలి. కొరింథీ పత్రికలో చాలాసార్లు చెప్తాడు, మీ మధ్య అసూయ ద్వేషాలు ఉండగా మీరు ఎలాగో ప్రభు బలలో పాలు పంపులు పొందుతారు అని చెప్తాడు. ఇక్కడ మనం చూస్తాం ఏమని, 33వ అధ్యాయంలో 3వ వచనంలో, తాను వారి ముందర వెళ్ళుచు తన సహోదరుని సమీపించే వరకు 7 మారులు నేనా. 7 అనే సంఖ్యని ఇక్కడ మీరు చూడండి. సంపూర్ణంగా ఏమయ్యాడు? ఆయనకి సరెండర్ అవుతున్నాడు ఆయన. కాబట్టి దేవుడు దీనులకు కృప అనుగ్రహిస్తాడు అనగానే మనం రెచ్చిపోకూడదు. ఎప్పుడైనా కృప ఎవరి ద్వారా ఇస్తాడంటే, అదిగో ఆ ఏశావు ద్వారా ఆయనకి ఇప్పుడు ఏమొస్తుంది? ఆయన దగ్గర నుంచే ఏమొస్తుంది ఆయనకి? చెప్పాలి. ఏశావును దేవుడు ఇప్పుడు ఏం చేసుకోబోతున్నాడు? ఆయన వాడుకుంటాడు. కాబట్టి దేవుని దయందు, మనుషుల దయందు, జ్ఞానమందు, వయస్సందు వర్ధిల్లుచుండెను. అందులో మనుషుల దయ లేదా? ఒక దేవుని దయ ఉందా? చాలాసార్లు మనుషుల దయతో మనకు పని ఉండదు. నేను ఎంతో గొప్ప అనుకుంటాం. లేదు, దేవుని దయ మనుషుల దయ దగ్గరకు మనల్ని ఏం చేస్తుంది? నడిపిస్తుంది. ఫస్ట్ దేవుని దయ కావాలి. మనం తగ్గించుకుంటే మనుషులు కూడా మనల్ని ఏం చేస్తారు? దయదలుస్తారు. ఇది చాలా ఉత్తమమైనటువంటి వాక్యం, అది చాలా మంచి మాట. అది ఇప్పుడు ఈయన తన సహోదరుని దగ్గర 7 మార్లు సాగిలపడుతున్నాడు. చూడండి ఇక్కడ ఏమని రాసిందో, ఆయన నుంచి విడిపించడం పద్ధతిని గురించి మనం చూస్తున్నాం. 4వ వచనం, అప్పుడు ఏశావు అతను ఎదుర్కొన్న పరిగెత్తి అతన్ని కౌగిలించుకొని అతని మెడ మీద పడి ఏం చేస్తున్నాడు? ఏమైందో? స్టార్ట్ అయ్యేటప్పుడు 400 మందితో వచ్చేటప్పుడు లేపేయాలా, తీసేయాలా, చంపేయాలనుకున్నాడు. 400 మందితో వచ్చాడు ఆయన. ఏమంటే సమాధానంగా వచ్చాడైతే ఒకటి రావచ్చు కదా, 400 మందితో ఏం పని? దారిలో ఏం జరిగిందో అద్భుతం మనకు తెలియదు. ఈయన ప్రార్థన చేస్తుంటే ఆయన మనసు ఏమైపోయింది? కరిగిపోయిందా లేదా? నీ ప్రవర్తన యెహోవాకు ప్రీతికరమైతే నీ శత్రువు కూడా ఏమవుతాడు నీకు? బైబిల్లో లేదా ఈ మాట? కాబట్టి నీ ప్రవర్తన దేవుని దృష్టికి ఏమై ఉండాలి? నీ దృష్టికి కాదు. చాలాసార్లు మన ఆత్మీయ జీవితంలో మనం దీనత్వంతోనే ఉండాలి. ఇక్కడ మనం చూస్తాం ఏమని, ఆయన 7 మార్లు సాగిలపడిన తర్వాత ఆయన దారి మధ్యలో ఏమైందో ఏమో తెలియదు, కానీ ఆయన మనసు ఏమైపోయింది? ఇక్కడ మారిపోయింది. మారిపోయి పరిగెత్తుకొచ్చాడంట. అతన్ని ఎదుర్కొని పరిగెత్తింది ఎవరు? ఏశావు. రాసిందన్నమాట. యాకోబు పరిగెత్తాడా? లేదు. ఎవరు పరిగెత్తున్నారు ఇక్కడ? ఏశావు అతన్ని ఎదుర్కొనడానికి పరిగెత్తాడు. సహోదరుడా, నిన్ను చూసి ఎంతకాలం అయింది అనే ఆలోచన వచ్చిందేమో, ప్రేమ పొంగిందేమో, కన్నీళ్లు విడిచాడంట. ఏం విడిచాడు చూడండి. చూడండి, కౌగిలించుకొని అతను మెడ మీద పడి ముద్దు పెట్టుకున్నాడంట ఏశావు. వారిద్దరు ఏమి విడిచారు? ఎంత గొప్పని సమాధానం అండి ఇది. విడిపించాడా లేదా దేవుడు? మించిన బలం కలిగిన వాడు. 400 మంది ఆయన దగ్గర ఉన్నారు. ఇక్కడ ఈయన దగ్గర ఎవరున్నారు? ఎవరు లేరు. 400 మంది ఎదురొస్తున్నాడు.
ఈయన దగ్గర ఎవరు లేరే, మంద రెండుగా చేసుకున్నాడే, ఒకటి పోయినా ఒకటి ఉంటుందని. ఇలాంటి సిచ్యువేషన్లో ఇక్కడ ఏశావు జీవితంలో జరిగిన మార్పును గురించి మనం చూస్తే అతని మెడ మీద పడడం, అతన్ని ముద్దు పెట్టుకోవడం, కన్నీరు గార్చడం మనం చూస్తాం. 5వ వచనంలో మీరు చూడండి, ఏశావు కన్నులెత్తి ఆ స్త్రీలను పిల్లలను చూచి వీరు నీకేం కావాలని అడిగినందుకు అతడు వీరు దేవుడు నీ సేవకునికి దయచేసిన పిల్ల. ఆయన ఏమన్నాడు చూడండి, ఇప్పుడు ఏం పదం ఉపయోగించాడు? సేవకుడు. యాకోబు ఏశావుకి ఎవరన్నట్టు మాట్లాడుతున్నాడు. ఆయన నీ సేవకుడినయ్యా నేను, నేను నీకెవరిని? సేవకుడిని. ఎంత తగ్గింపు సహోదరుడా, ఇక మెడమే పడ్డాడే, ముద్దు పెట్టుకున్నాడే, ఇంక ఏదైనా అనొచ్చులే అనుకోలే. ఏమన్నాడు ఆయన? ఇదిగో చూడండి, నీ సేవకునికి దయచేసిన పిల్లలే అని చెప్తే చూడండి అక్కడ, అప్పుడు ఆ దాసీలను వారి పిల్లలను దగ్గరకు వచ్చి వాళ్ళు కూడా ఏం చేశారు? వాళ్ళకి సాగిలు పడడం నేర్పించాడు యాకోబు. వారు ఆ పిల్లలు వచ్చి ఆయనకి ఏం చేశారంట? సాగిలు పడ్డారు. లేయాయు ఆమె పిల్లలు దగ్గరకు వచ్చి మళ్ళీ ఏం చేశారు? వాళ్ళు కూడా సాగిలు పడ్డారు. ఆ తర్వాత యోసేపును రాహీలు దగ్గరకు వచ్చి ఏం చేశారంట? సాగిలు పడ్డారు. చూడండి, అందరూ సాగిలు పడ్డారు ఆయనకి. నేను ఒక్కడిని సాగిలు పెడితే చాలే అనుకోలే, రండి మీరు వచ్చి సాగిలు పడండి అంటే అందరూ ఏం చేశారంట? సాగిలు పడ్డారు. ఎంత మంచి సమాధానం, ఎంత మంచి ఐక్యత. ఇక్కడ చూస్తాం ఈ మాట 8వ వచనం. ఏశావు అన్నాడు, నాకెదురుగా వచ్చిన గుంపంతయు ఎందుకు అని అడిగాడంట. ఏమడిగాడు? ఎదురుగా వచ్చిన గుంపంతయు ఎందుకు? నా ప్రభు కటాక్షం నా మీద వచ్చుడికే. ఏంటిది? ఇందాకేమన్నాడు? సేవకుడు. ఇప్పుడేమంటున్నాడు? అయ్యా నువ్వు నాకెవరివి? ప్రభువి. నేను నీకేమిటి? సేవకుడు అన్నట్టు తను తాను తగ్గించుకుంటాడు. అయితే ఇప్పుడు ఏశావు అనే పదం మీరు ఒకసారి చూడాలి. అది అయినాక చూద్దాం. అప్పుడు ఏశావు సహోదరుడా ఏమన్నాడు ఆయన? ఇప్పుడు ఎవరంటండి ఏశావుకి? యాకోబు సహోదరుడు. ఆ స్థానం మర్చిపోలేదు. చూసారా ఏశావు? నాకెవరు ఇప్పుడు? నువ్వు సహోదరుడు. కాబట్టి ఆ మాట చూడండి ఎంత బాగుందో. నాకు కావలసినంత ఉంది, నీది నీవే ఉంచుకో అని చెప్తాడు. మీరు ఇంకో మాట చూస్తారు, కానుకల గురించి ఇంకో చోట రాసింది, కానుక గురించి ఇంకో మాట రాసింది. సరే నేను అటు వెళ్ళట్లేదు. ఇక్కడ విడుదలను గురించి చూస్తున్నాను. విడుదల అంటే ఏంటి చెప్పండి? ఏంటి? సమాధానం, ఐక్యత, సఖ్యత. చూడండి, ఏశావు చేతిలో నుంచి తనకి విడుదల వచ్చినట్లుగా తన పిల్లలకు విడుదల వచ్చింది, తన భార్యలకు విడుదల వచ్చింది, తనకు విడుదల వచ్చింది. ఈ మాట మనం చూస్తాం. కాబట్టి ఎంత గొప్ప కార్యం దేవుడు చేశాడో అనేది మనం చూడవచ్చు. తర్వాత మీరు ముందుకు అలాగనే చూస్తే ఈ మాటలన్నీ మనం చూస్తాం. కాబట్టి మీరు ఇంకా చూడండి ఆ మాటలన్నింటిని గురించి. యాకోబు తన జీవితంలో విడుదల పొందాడు. ఎట్లా విడుదల పొందాడు? దీన మనస్సు. ఏం మనస్సు ఉంది ఆయనకి? దీన మనస్సు, దీన మనస్సు. ఈ వ్యక్తి యొక్క ప్రార్థన దేవుడు ఏం చేశాడు? ఆలకించాడు. కాబట్టి ప్రభువా నన్ను దీనునిగా చేయి నాయన, నాకు దీన మనస్సు అనే వస్త్రమును నాకు దయచేయదేవా. నేను ఒకవేళ నీ ఆత్మీయ జీవితం శత్రువు చేతిలో ఉందా? నీ ఆత్మీయ జీవితం దుష్టుడైన అపవాది చేతిలో బంధించబడిందా? ఎవరి చేతిలో ఉంది? ఎవరి చేతిలో అయినా కావచ్చు. దేవుడు మనకేమి ఇవ్వగలడు? విడుదలని ఇస్తాడు, రిడమ్షన్. దేవుడు మన జీవితాన్ని విడిపించగలుగుతాడు. ఆయన మించిన బలం కలిగిన వాని చేతిలో నుండి. ఎప్పుడు? దీనులమైనప్పుడు. అయ్యా ఈ దీనుడు, ఈ దరిద్రుడు పదాలు ఉపయోగించాడా లేదా అక్కడ? ఎవరు? దీనులు, దరిద్రులు. కాబట్టి వారికి ఏముందంట? విడుదల ఉన్నది అని మనం చూస్తాం. మళ్ళీ ఆ మాట చూసుకుందాం. చూడండి, కీర్తన గ్రంథం ఈ మాట మళ్ళీ చదువుదాం ఒకసారి. 35వ అధ్యాయం 10వ వచనం. నీ వంటి వాడేవాడయ్యా, మించిన బలం కలిగిన వారి చేతిలో నుండి దీనులను, దోచుకునే వారి చేతిలో నుండి దీనులను, దరిద్రులను
విడిపించేవాడవి నీవే అని నా ఎముకలన్నీ చెప్పుకొను, నా ఎముకలన్నీ చెప్పుకొను. దేవా స్తోత్రం. మన దేవుడు ఎలాంటి వాడు అంటే విడిపించే దేవుడు. ప్రార్థన చేద్దామా? దీన మనసు కలిగి దేవునికి ప్రార్థన చేద్దామా? దేవుడు మనల్ని విడిపించేటువంటి వాడు. నేను ఇంకో మాట జ్ఞాపకం చేస్తాను. మీరు ఇందా చదివిన 66వ అధ్యాయం యెషయా గ్రంథంలో మరి ఇంకొక తలంపు ఉంది. అక్కడ దృష్టి ఉంచుదును. ఏముంది దీనుల మీద? దేవునికి ఏముందంటే అక్కడ దృష్టి అనే పదాన్ని మీరు చూస్తారు. యెషయా గ్రంథం 66వ అధ్యాయం 2వ వచనం, ఎవడు దీనుడై నలిగిన హృదయం కలగాడై వణుకుచూ ఉండునో వానిని నేనేం చేస్తున్నాను? నీ మీద దృష్టి ఉంది, అది గుర్తుపెట్టుకో. ఎప్పుడు అంటే నువ్వు దీనుడు అయితే నీ మీద ఏముంటుంది? ఆయన దృష్టి ఉంటుంది. ఈ పదాన్ని ఇందాక కొంతవరకు ఎక్స్ప్లెయిన్ చేసినట్టున్నాను. నేను నీ మీద దృష్టి ఉంచి అనే పదాన్ని చెప్పాము. కాబట్టి మన మీద దేవునికి ఏముంటుంది? దృష్టి. చాలాసార్లు మనల్ని ఎవరైనా గొప్ప వ్యక్తి దారిలో వెళ్తూ నీకెళ్ళి చూసి నవ్వాడు అనుకోండి, అబ్బో ఎంత సంబరపడిపోతాం. ఆయన నాకెళ్ళి చూసి నవ్వాడు, నన్ను గుర్తించాడు, నన్ను పట్టించుకున్నాడు, నాకెళ్ళి చూశాడు అని అంటామా లేదా? దేవుని యొక్క దృష్టి ఎవరి మీద ఉంది అంటే దీనుల మీద ఉంది. కాబట్టి ఈ మాటని ఇక్కడ ఈ తలంపుని ఇక్కడ ఆపుతున్నాను. ఒకటి, దీనుడు ప్రార్థన చేస్తే దేవుడు ఏం చేస్తున్నాడు? ఆలకిస్తాడు. 2, దీనులను దేవుడు నడిపిస్తున్నాడు. తన మార్గాన్ని దేవుడు వారికి ఏం చేస్తున్నాడు? నేర్పిస్తాడు. తర్వాత దీనుల యొద్ద ఆయన నివాసము చేస్తాడు. దీనుల యొద్ద ఆయన నివాసము చేస్తాడు. 4, దీనులను విడిపిస్తాడు. 5, దీనుల మీద ఆయన దృష్టి ఉంటుంది. కాబట్టి యాకోబు ఇక్కడ దీనత్వంతో దేవునికి ఏం చేశాడు? ప్రార్థన చేసినట్లుగా మనం చూస్తాం. ఈ దీనుడి మొరపెట్టగా దేవుడు ఏం చేశాడు? ఆలకించాడు. కాబట్టి మనం దీనులమో కాదో ఒకసారి మనం ఆలోచించుకొని మనం తగ్గించుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఆదికాండం మళ్ళీ 32వ అధ్యాయానికి వస్తాం. ఆదికాండం ఇక్కడ నేను దాదాపుగా ఈ వచనాలన్నీ ఒకవేళ మీతో పంచుకోలేకపోవచ్చు అనుకుంటున్నాను. అయితే నేను చెప్పాలి కొన్ని మాటలు ఇక్కడ. ఇంకో మాట తలంపు 1, 2 అన్న చెప్పాలి. 32వ అధ్యాయం ఈ ఆదికాండంలో మరి ఇంకొక మాటను మనం చూద్దాం. ఇక్కడ 24వ వచనం చూద్దాం. యాకోబు ఒక్కడు మిగిలిపోయాను. ఏంటండి? యాకోబు ఒక్కడే ఏమయ్యాడు? మిగిలిపోయాడు. దేవునికి ప్రార్థన చేసేటప్పుడు ఆయన ఏ డిస్టర్బెన్స్ దగ్గర ఉంచుకోలేదండి. ఏం చేశాడు అంటే వారందరినీ పంపించేసాడంట. ఏం చేశాడు వారిని? చూడండి 22వ వచనం. ఆ రాత్రి అతడు లేచి దాటిపోయాను, తీసుకొని దాటించి, చూడండి ఇక్కడ తనకు కలిగినదంతయు ఏం చేశాడు? పంపేశాడు. చదువు ఇప్పుడు. ఒక నరుడు, ఇక్కడ ఈ నరుడు ఎవరు అంటే దేవునికి మనుషులకును మధ్యవర్తి ఒక్కడే, ఆయనే క్రీస్తు యేసు అనే నరుడు. ఆ నరుడు ఎవరో మనకు అర్థమవుతుంది. ఆయన ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి సాదృశ్యమా లేకపోతే దూత అనేది ఇక్కడ మనం అర్థం చేసుకోవచ్చు. కాబట్టి యేసు ప్రభు వారే అనొచ్చు. కాబట్టి ఇక్కడ నరుడు అతనితో ఏం చేస్తున్నాడంట? పెనుగులాడుతున్నాడు. ఎప్పటి వరకు? తెల్లారేదాకా. ఎప్పటిదాకా? యాకోబు ఎప్పటిదాకా ప్రార్థన చేశాడు చెప్పాలి? రాత్రంతయు ప్రార్థన చేశాడు యాకోబు. మీరు చూస్తే 21వ వచనంలో ఆ రాత్రి నిలిచెను. ఆ రాత్రి ఏం చేశాడు ఆయన? 22వ వచనం, ఆ రాత్రి అతడు లేచి. ఏంటంట? ఇదేంటంటే ఏ జామది? రాత్రి, పగులు కాదు అది. ఇప్పుడు ఆయన ప్రార్థన చేస్తుంది ఏ జాము అంటే రాత్రి. ఏం చేస్తున్నాడు ఆయన? ప్రార్థన చేస్తున్నాడు. ఇక్కడ నేను ఏం జ్ఞాపకం చేయాలనుకుంటున్నానంటే యేసుప్రభు వారు కూడా చాలాసార్లు సెలెక్ట్ చేసుకున్నాడు?
రాత్రినే సెలెక్ట్ చేసుకుంటాడు ఆయన. రాత్రి లోకస్వార్త 6వ అధ్యాయం, లోకస్వార్త 6వ అధ్యాయం అమ్మా 12వ వచనమే చదువు. 6వ అధ్యాయం 12వ వచనం. ఆ దినముల యందు ఆయన ప్రార్థన చేయడానికి కొండకెళ్ళి దేవునికి ప్రార్థించట యందు రాత్రి గడిపాను. ఏం చేశాడు ఆయన? రాత్రి అంతా ఏం చేశాడంటే ఆయన ప్రార్థన చేశాడు. లోకాసువార్త 21వ అధ్యాయం కూడా చూడండి, 37వ వచనం. ఆయన ప్రతిదినము పగటి యందు దేవాలయంలో బోధించుచు రాత్రి వేళ ఒలీవ కొండకు వెళ్ళుచు కాలము గడుపుచున్నాడు. రాత్రి ఎందుకు వెళ్తాడు ఆయన? ప్రార్థన చేయడానికి వెళ్తాడు. ప్రార్థన రాత్రి కాలము ప్రార్థనకు కేటాయించుకున్నారు. ఏ డిస్టర్బెన్స్ ఉండదు, ఏ గోల ఉండదు, ఏ గొడవ ఉండదు. ఈయన సంగతి, యాకోబు సంగతి ఒక్కడే మిగిలిపోయాడు. ఆయన రాత్రి ఏం చేస్తున్నాడు? ప్రభుతోటి పెనుగులాడుతున్నాడు. సమూయేలు కూడా రాత్రి దేవునికి ఏం చేశాడని ఉంది. సమూయేలు మొదటి గ్రంథం అండి, చూడండి, ఆ మాట రాసి ఉండాలి. సౌలు నిమిత్తం దేవునికి ఏం చేస్తున్నాడు ఆయన? సౌలు నిమిత్తం దేవునికి ఎన్నో అధ్యాయం అది? చూడండి, 15వ అధ్యాయము రాత్రంతా మొరపెట్టుచుండెను. 11వ వచనం. సౌలు నన్ను అనుసరింపక వెనుక తీసి నా ఆజ్ఞలను గైకొనకపోయిన గనక తన రాజుగా నిర్ణయించినందుకు నేను పశ్చాత్తాపడుచున్నాను అన్నాడు. అందుకు సమూయేలు, ఇప్పుడు చూడండి, అందుకు సమూయేలు కోపావేశుడై రాత్రంతా యెహోవాకు మొరపెట్టుచుండెను. ఏం చేస్తున్నాడు? రాత్రంతా దేవునికి మొరపెట్టుచూ ఉన్నాడు. మనం కూడా ఏదైనా అవసరం అయితే ప్రార్థన జీవితం కోసం రాత్రులు ఎంచుకోవడం బాగుంటుందేమో అనిపించింది ఈడ. ఎందుకంటే పగలు ఆ పని అంటాం, పగలు వాళ్ళు అంటాం, ఇంకొకళ్ళు అంటాం, వాళ్ళు వీళ్ళు అంటాం, ఎన్నో వర్క్ ఉంటుంది. యేసుప్రభు రాత్రి ప్రార్థన చేయడానికి నిర్ణయించుకున్నాడు. రాత్రి ప్రార్థన చేయడం నేర్చుకున్నాడు. కాబట్టి పగలు పని చేయడం నేర్చుకున్నాడు. అంతేనా? పగలు ఏం చేస్తున్నాడు ఆయన? దేవాలయంలోకి వెళ్ళి బోధిస్తూ ఉండేవాడు, రోగులను స్వస్థపరిచేవాడు. రాత్రి ప్రార్థన చేసేవాడు. రాత్రి ఎందుకు చేస్తున్నారు వీళ్ళందరూ ప్రార్థనలు అనేది మనం ఆలోచిస్తే, హన్నా అనే ఒక ఆమె రాత్రింబగళ్ళు దేవాలయమును విడవక, ఆమె రాత్రే కాదు పగులు కూడా చేస్తుందంట. ఎందుకంటే ఆమె విధవరాలు, ఆమెకి ఇంకెవరు లేరు. కాబట్టి ఆమె ఒక్కతే, ఆమె రేయింబగుళ్ళు. లోకాసువార్త 2వ అధ్యాయంలో ఆమె ఉంటుంది కదా, అన్న అనే ప్రవక్తి, అన్న అనే స్త్రీ. ఆమె దేవునికి ఏం చేస్తుంది? రాత్రింబగళ్ళు ప్రార్థన, ఉపవాస ప్రార్థనలు చేస్తుందంట, సేవ చేస్తుందంట. ఇప్పుడు మనకి ఏమర్థమవుతుందంటే, యాకోబు ఒక్కడే ఏమయ్యాడు? మిగిలిపోయాడు. చాలాసార్లు మనం కూడా ఇక్కడ మనకు అర్థమవుతుంది, దేవునితో మాట్లాడాలంటే దేవుడే కొన్నిసార్లు మనల్ని ఒంటరి చేస్తాడు. దేవుడే కొన్నిసార్లు మనల్ని ఏం చేస్తాడు? ఒంటరి వాళ్ళని చేస్తాడు. నీ చుట్టూ ఎంతో సమాజం ఉండొచ్చు, నీ చుట్టూ భార్య ఉండొచ్చు, నీ దగ్గర పిల్లలు ఉండొచ్చు, నీ ఆస్తి పాస్తులు ఉండొచ్చు. ఇవేవి నీకు అక్కడికి ఆ సమయంలో రావు. నువ్వు ఒక్కడవే మిగిలిన రోజు ఒకటి ఉంటుంది. అప్పుడు నీలో నుంచి వస్తుంది ఏంటిది? అసలైన ప్రార్థన వస్తుంది. నన్ను ఎందుకు ఒంటరిగా చేసావని నువ్వు అడిగితే, ఒంటరి సమయాలే దేవునితో కలిసి ఉండే సమయాలు అవి. మనం గనక హోషేయ గ్రంథం చూస్తే, ఆ స్త్రీని అరణ్యానికి తోడుకొని వెళ్తున్నానని చెప్పాడు ఆయన. ఏడ తోడుకెళ్ళాడు ఆయమని? హోషేయ గ్రంథం 2వ అధ్యాయం ఎన్నో వచనం? 14 చూడండి. పిమ్మట ఆమెను ఆకర్షించి అరణ్యంలోని కొనిపోయి, ప్రేమగా మాట్లాడేదను అని చెప్పాడు. ఎట్లా అంట? ప్రేమగా మాట్లాడడానికి అరణ్యానికే తీసుకెళ్ళాలంట. మామూలుగా మనుషులను అయితే ప్రేమగా ఏం చేయలేడు. ఎందుకంటే మనుషుల ప్రేమ, ఆ ప్రేమ, ఈ ప్రేమలు కనిపిస్తుంటాయి. రాహేలును కూడా ఏం చేశాడంట ఆయన? బహుగా, ముందేమో ప్రేమించాడని ఉంది, తర్వాత ఎట్ట ప్రేమించాడు ఆయన? బహుగా ప్రేమించాడు. ఇక్కడ నేను జ్ఞాపకం చేసే మాట ఏంటి అంటే,
మానవ ప్రేమకు దూరంగా దేవునితో గడిపే సమయం అది. ఒంటరిని చేశాడు యాకోబుని దేవుడు. ఇప్పుడు దేవునికి ఏం చేస్తున్నాడు? ఆయన ప్రార్థన చేస్తాడు. నీ జీవితంలో ఎలాంటి సందర్భం ఉందా? దిగులు పడకు. నీ జీవితంలో ప్రార్థన రావడానికి దేవుడు ఇదంతా చేశాడు. ఏశావు తన జీవితంలో ఒంటరి అయ్యాడు. ఏమయ్యాడు ఆయన? ఏశావు తన జీవితంలో ఏమయ్యాడు చెప్పండి? ఒంటరి అవ్వలేదా? ఒంటరి అయ్యలేదా? ఆయన ఒంటరి ఎందుకు అయ్యాడు? చివరికి చెప్పాడు ఆయన, నన్ను మీరందరూ కలిసి అమ్మేసినందుకు మీరేం దిగులు పడద్దు, మిమ్మల్ని పోషించడానికి దేవుడు ముందుగా నన్ను ఇక్కడికి ఏం చేశాడు? పంపించాడని చాలా చక్కగా చెప్పాడు ఆయన. జరిగిన దాని అంతటికి ఎవరు కారణం అన్నాడు? యోసేపు. దేవుడే. నీ జీవితంలో దేవుని ప్రమేయం లేకుండా ఏ ఒంటరితనం రాలేదన్న విషయాన్ని నువ్వు గుర్తుపెట్టుకుంటే నీకెంతో ప్రోత్సాహకరం, నీకెంతో ఆశీర్వాదకరం, అది నీకెంతో ఉజ్జీవకరం. అది నువ్వు ఒంటరి వాడివి కావాలి నీ ఆత్మీయ జీవితానికి. ఇప్పుడే అసలైన ప్రార్థన బయటకు వస్తుంది. నేను మళ్ళీ జ్ఞాపకం చేస్తున్నాను, యోసేపు ఒంటరి వాడయ్యాడు. తన జీవితంలో దేవుని యొక్క గొప్ప లక్షణాలు ఆయన నుంచి బయటకు వచ్చాయి. ఆ స్త్రీ పాపం చేయమంటే చేయలేదు. దేవుడు ఆయనతో ఉన్నాడన్న విషయం ఎప్పుడు తెలిసింది ప్రజలకి? ఎప్పుడు తెలిసిందో చెప్పాలా? ఒంటరిగా ఉన్నప్పుడే ఏమైంది తెలిసిందా లేదా? అవును, యోసేపు ఒంటరి వాడైనప్పుడే దేవుడు ఆయనకు తోడుగున్నాడు, రాయబడింది ఈ మాట. కాబట్టి నీ జీవితంలో ఒంటరితనం ఉందా? దావీదు అరణ్యానికి వెళ్ళాడా లేదా? మేకాలు పెళ్లి చేసుకున్నామే, ఆమె దగ్గర నుంచి లేచి ఆయన ఒంటరిగా వెళ్ళాడు. ఒంటరిగా ఉన్నాడు. యెషై ఉన్నాడు, సహోదరులు ఉన్నారు, వీళ్ళందరూ ఉన్నారు. ఎవరి దగ్గర ఉంచడానికి దేవుడు ఏం చేయలేదు చెప్పండి? ఇష్టపడలే. దావీదు 150 కీర్తనలు ఆయన రాయలేదులేండి, అల్టిమేట్గా ఎక్కువ కీర్తనలు రాశాడు ఆయన. ఇన్ని కీర్తనలు ఎక్కడ పుట్టినాయి? అరణ్యంలో పుట్టాయి. ఇవన్నీ ఎక్కడ నేర్చుకున్నాడు ఆయన? ఒంటరితనంలో నేర్చుకున్నాడు. నీ జీవితం ఒంటరి అయినందుకు దిగులు పడద్దు. ఒకవేళ అలాంటి స్థితిలో ఉన్నావా, ప్రోత్సాహం తెచ్చుకొని ప్రార్థన చేయ దేవుడికి. దేవుడు నిన్ను ఏనాడు ఏం చేయడు చెప్పండి? విడిచిపెట్టేవాడు కాడు. నేను మళ్ళీ జ్ఞాపకం చేస్తాను, దేవుడు నీ జీవితంలో ఎంత తోడైన వాడు. అబ్షాలోము ఉన్న తర్వాత, రాజ్యం ఉన్న తర్వాత, సింహాసనం ఉన్న తర్వాత, అన్నీ అయిన తర్వాత కూడా అబ్షాలోము వల్ల మళ్ళీ ఎక్కడికి వెళ్ళాల్సి వచ్చింది? ఆయన అరణ్యానికి వెళ్ళాడు. మళ్ళీ అరణ్య యాత్రలో తర్ఫీదు అవ్వాల్సి వచ్చింది ఎవరు? దావీదు. నీ జీవితంలో నీతో మాట్లాడడానికి, నీతో సంభాషించడానికి నువ్వు ఒక్కడే ఉన్న స్థలం ఆయనకి అవసరం. నేను మళ్ళీ జ్ఞాపకం చేస్తున్నాను, నీ జీవితంలో అలాంటి ఒంటరి స్థలం, ఒంటరి సమయం దేవుడు నీకు ఆశీర్వాదకరమైన సమయం. పెనుగులాడుతున్నాడు ఇప్పుడెవరో? యాకోబు ఏం చేస్తున్నాడు? పెనుగులాడుతున్నాడు. రాత్రంతా ఏం చేశాడంట? పెనుగులాడు. నాకు ఇక్కడ ఒక చిన్న మాట ఉంది, వదిలిపెట్టవయ్యా తెల్లారుతుందా అన్నాడంట ఆయన. ఏమన్నాడు చూడండి, ఏమన్నాడు? వదిలిపెట్టు తెల్లవారుతుంది అని చెప్పాడు ఆయన. 32వ అధ్యాయం ఆదికాండం. పోనిమ్మంటే నీవు నన్ను ఆశీర్వదించితేనే కానీ నేను నిన్ను పోనీనయ్యా. నువ్వు నన్ను ఏం చేయాలి? ఆశీర్వదిస్తే కానీ నేను నిన్నేం చేయను. నాకు ఈ మాట గురించి పట్టుదలతో కూడిన ప్రార్థన. ఇందాక దీనత్వంతో కూడిన ప్రార్థన, రెండవది ఒంటరి ప్రార్థన. యేసుప్రభు గారు ఎట్లా చేశారంట? ఒక గడి అయిన వాళ్ళందరూ శిష్యులు హెల్ప్ చేయలే, ఒంటరిగా ఒక్కడేళ్ళ గెస్సమైన తోటలో ఏం చేశాడు? ఆయన ప్రార్థన చేశాడు. ఇప్పుడు మనం ఏం చూస్తాం? ఇక్కడ ఏం కనిపిస్తుంది? మళ్ళీ పట్టుదలతో కూడిన ప్రార్థన. ఎలాంటి ప్రార్థన చేశాడు? 71 పట్టుదలతో కూడిన ప్రార్థన. మీరు కనుక ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో ఒక మాట మీరు చూస్తే అక్కడ ఈ మాట ఉంటుంది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 18వ వచనం, ఆత్మ వలన ప్రతి సమయమందు ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపన చేయుచు ఆ విషయమే నిమిత్తమును పట్టుదలతో. ఏంటి అటు చేయమన్నాడు ఆయన? పట్టుదలతో ఏం చేయాలి?
అవును ప్రభువా, నేను పట్టుదల కలిగి నిన్ను అడుగుతున్నాను, నాకు సహాయం చెయ్యి. రోమాపత్రిక 12వ అధ్యాయంలో కూడా ఉండాలి ఈ మాట. 12వ వచనమేనండి. రోమ 12వ అధ్యాయం 12వ వచనం. నిరీక్షణ గలవారై సంతోషించుచు, శ్రమయందు ఓర్పు గలవారై ప్రార్థన యందు పట్టుదల కలిగి ఉండండి. పట్టుదల కలిగి ఉండండి. ప్రార్థన యందు పట్టుదల కలిగి ఉండండి. ఎలాంటి ప్రార్థన ఇది? ఎబ్బోకరేవు ప్రార్థన అంటే మామూలు ప్రార్థన కాదు, పట్టుదలతో కూడిన ప్రార్థన. ఈ సమయం ఎట్లాంటిదంటే యోసేపు వస్తాడు, చంపేస్తాడు అంతే. ఈ సమయంలో నువ్వు ఖచ్చితంగా నన్ను బ్లెస్ చేయకపోతే నేను నిన్నేం చేయలేను. ఇది ఎలాంటి సిచ్యువేషన్ అంటే, నాకు ఇది డూ ఆర్ డై అని అంటారు చూసారా, అలాంటి సిచ్యువేషన్. ఇప్పుడు నువ్వు నన్ను ఆశీర్వదించు, నా దిక్కు ఎవరు లేరు, ఇక నువ్వే దిక్కు నాకు. ఇంకా నువ్వేం చెప్తే అది చేస్తా. నీ పేరేంటి? దేవుడు ఏమన్నాడు ఆయన్ని? చెప్పాలి, నీ పేరు. అప్పుడు ఆయన ఏం చెప్పాడు? పేరు ఏశావు అని చెప్పలే. ఏం చెప్పాడు ఆయన? యాకోబు. పట్టుదలతో అడుగుతున్నాడు, వదలకుండా అడుగుతున్నాడు. అయితే కండిషన్ ఏంటంటే, నన్ను వదులు అంటుంటే వదలట్లేదంట ఆయన. అప్పుడు నీ పేరేంది అని అడిగాడు. అంటే అర్థం ఏమవుతుంది మనకు? తన తప్పును, తన లోపాన్ని, తన పాపాన్ని కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, దేవుడు అక్కడ జ్ఞాపకం చేయడానికి ఆ సమయం ఉపయోగించాడు. అప్పుడు ఆయన ఏమన్నాడు చెప్పండి? యాకోబు. ఏందండి ఆయన పేరు? ఏంది ఆ మాటలో ఏముంది అండి అనిపిస్తుందా? ఏశావు అనే చెప్పాడు చూసావా తండ్రితోటి, అది గుర్తొచ్చింది ఆయనకి. ఈ ఒక్క సమస్యకి, ఈ ఒక్క తప్పిదానికి, ఈ నోటి మాటకి ఆయన దాదాపు ఎన్ని సంవత్సరాలు, 21 సంవత్సరం ఆయన బిక్కుమంటూ ఏం చేశాడు చెప్పండి? బ్రతుకుతూ వచ్చాడు, భయపడుతూ వచ్చాడు. ఇప్పుడు ఆయన మనం చూస్తాం, నీ పేరు ఏంటి అంటే ఏమని చెప్పాడు ఆయన? యాకోబు. ఎప్పుడన్నా నీవు అలాగ ఒప్పుకోగలిగావా? రిమైండ్ అయిందా? నీ తప్పులు నీ జ్ఞాపకానికి వచ్చాయా? నీ లోపం నీ జ్ఞాపకంకి వచ్చిందా? ఆ మాట ఆ రోజు చెప్పి ఉండొచ్చు 28వ అధ్యాయంలో, చెప్పొచ్చా లేదా? కానీ యాకోబు సిద్ధపడలే అప్పటికి. ఇక్కడ ఏమైంది? ఆయనకి సరైన సిద్ధపాటు కలిగింది. కాబట్టి దేవుడు ఆయనతో 32వ అధ్యాయంలో మాత్రమే ఏం చేయగలుగుతున్నాడు? ఆయన మాట్లాడాడు. ఈ మాట మనం చూడాలి. కాబట్టి తన తప్పును జ్ఞాపకం చేయడానికి సమృద్ధులు అందరూ ఉన్నప్పుడు అది అనుకూల సమయం కాదు. ఒంటరి సమయంలోనే ఆయన తప్పులు ఏం చేయబడ్డాయి? ఆయనకి జ్ఞాపకం చేయబడ్డాయి. మనం సరి చేసుకోవాలి, చక్క చేసుకోవాలి. అప్పుడు ప్రభు అన్నాడు, ఆశీర్వదించాడంటే అయిపోయాను కాక. ఏమనుంది అక్కడ? నీవు మనుషులతోనూ దేవునితోనూ ఏం చేశాడండి ఆయన? పోరాడాడు. ఎవరితో? పక్కింటి వాళ్ళతో కాదు పోరాడాల్సింది. ఎవరితో పోరాడుతున్నాడు ఆయన? దేవునితోనూ మనుషులతోనూ నువ్వు ఏం చేసావు? పోరాడి గెలిచావు. ఇక నీ పేరేంటిది? ఇశ్రాయేలు. బైబిల్లో మాట ఉంది, దేవుని ఇశ్రాయేలు. మనకేం పేరండి? ఇశ్రాయేలు అంటే ఎవరు చెప్పండి? జయించినవాడు. ఎవరు? జయించినవాడు. కాబట్టి ఈరోజు యాకోబు పేరు మార్చాడు దేవుడు. ఏం మార్చాడు చెప్పాలి? యాకోబు పేరు ఏం చేశాడు దేవుడు? ముచ్చట పడ్డాడు దేవుడు. అసలు ఎవడికి తెలియదు ఈ పేరు. ఇక్కడే స్టార్ట్ అయింది ఇశ్రాయేల్ దేశం పేరు ఇక్కడే పెట్టాడు. పేరు కోసం ప్రార్థన చేశాడా? విజయం కోసం ప్రార్థన చేశాడా? విడుదల కోసం ప్రార్థన చేశాడా? దేనికోసం ప్రార్థన చేశాడు? మీరు ఆలోచించుకోండి. దేవుడు ఆయన పేరుని ఏం చేశాడు? మార్చాడు. ఇక నుంచి నీ పేరు ఏం కాదు, యాకోబు కాదు, నేను ఈ పేరు మారుస్తున్నానని చెప్పి దేవుడు ఏం చేశాడు? ఆయనకి ఒక క్రొత్త పేరు ఆయనకి పెట్టబడింది. ఎబ్బోకరేవు దగ్గర ఒక పేరు ఇవ్వబడింది. నేను అనుకుంటాను ఒక బిరుదు ఇవ్వబడింది అన్నట్టు. యెషయా గ్రంథంలో నేను నీకు బిరుదులు ఇచ్చి నేను ఉందా లేదా? ఉందా? ఏముంది? నేను నీకేమి ఇచ్చాను? నన్ను ఎరక్కపోయిన నేను నీకేమి ఇచ్చాను? నేను నీకు బిరుదులను ఇచ్చాను. ఇప్పుడు ఈయనకేం బిరుదు ఇవ్వబడింది? ఒక కాంప్లిమెంట్ ఇచ్చాడు దేవుడు. ఏమన్నాడు? నువ్వెవరివిక? ఇశ్రాయేలు నీ పేరిక. దేవుడు ఎంతో ఆనందపడ్డాడు, సంతోషపడ్డాడు. దేవుడు ఎంతగానో. మీరు ఒక విషయాన్ని గమనించాలి అక్కడ. చూడండి 32వ అధ్యాయంలోనే ఆ ఎబ్బోకరేవు దగ్గర ఒక సంగతి చూడండి. 32వ అధ్యాయం 25వ వచనం.
తాను అతన్ని గెలవకుండుట చూచి తొడగూటి మీద అతన్ని ఎవరు కొట్టారు? దెబ్బ పడిన తర్వాత వచ్చింది బయటికి ఏంటిది? పశ్చాత్తాపం, సరి చేసుకునే మనసు. అప్పుడు దాకా ఏం చేయట్లేదు. మీకు అర్థమవుతుందా ఈ మాట? తొడగూటి మీద దెబ్బ పడితేనే ఏమొచ్చింది ఆయనకి? చూడండి అక్కడ, నన్ను వదులు అని చెప్పి అంటున్నాడు దేవుడు. గెలవకుండుట చూచి తొడగూటి మీద అతన్ని కొట్టాను. అప్పుడు అతడు ఆయనతో పెనులాటు వలన యాకోబు తొడగూడు వసలేను, ఆశీర్వదిస్తే కానీ పోనిస్తానంటున్నాడు. అప్పుడు చివరికి తన పేరు ఏం చెప్పాడంటే యాకోబు. నేను ఇక్కడ ఏం అనుకుంటున్నానంటే, ఆయనకి దెబ్బ పడాలి, ఆయన ఇంకా ఏం చేయాల్సి వచ్చింది? పశ్చాత్తాపడాల్సి వచ్చింది. కొన్నిసార్లు శ్రమలు దేవుడు ఊరకనే కలిగించాడు, కానీ మన తప్పిదాలు బయటికి రావడానికి దేవుడు ఏం కలిగిస్తాడు? ఒక్కడయ్యాడు, తొడగూటి మీద కొట్టబడ్డాడు, తన తప్పును, తన పాపాన్ని లేక తన లోపాన్ని దేవుని దగ్గర ఏం చేశాడు? ఆయన ఒప్పుకున్నాడు. ఈ మాట మనం చూడాలి. కాబట్టి నేను ఇక్కడ అంటాను, యాకోబు తన జీవితంలో తను పశ్చాత్తాపడ్డాడు, తన తప్పిదాన్ని దేవుని దగ్గర ఒప్పుకున్నాడు. ఈ మాట మనం చూడాలి. ఈ చిన్నదానికి ఇన్ని సంవత్సరాలు ఆవాల్సి వచ్చిందంటే ఆగాల్సి వచ్చింది. ఈ చిన్నదానికి అని అనొద్దు, ఎంత పోరాటం అది, ఎంత పోరాటం అది. కాబట్టి దీన్ని దేవుడు ఏమని జ్ఞాపకం చేస్తున్నాడంటే పోరాటం. పోరాటం చేస్తేనే వస్తుంది ఏంటిది? విజయం. మామూలుగా అయితే రాదు. కాబట్టి ఇక్కడ మనకు అదే గుర్తు చేయబడుతుంది. ప్రార్థనలో ఏం చేయాలంట? పోరాడాలి, పోరాడాలి. ఈ పదాన్ని బాగా గుర్తుపెట్టుకోండి. మగసిరి గలవాడై యాకోబు దేవుని దూతతో ఏం చేశాడని ఉంది? పోరాడాడు, పెనుగులాడాడు, పోరాడాడు. ప్రార్థనలో కూడా ఏం చేయాలంట? పెనుగులాడాలి. నువ్వు చేస్తావా లేదా ప్రభా ఈ సంగతి? ఆ రోషాన్ని నీకు తేవడానికి దేవుడు పరిస్థితులను కల్పిస్తాడు. ప్రార్థనలో పోరాడాలి. పెనుగులాట అది. చివరికి ఆ పెనుగులాటలో కవ్వం జిలిగితే కనుక బయటకు వెన్నొచ్చినట్టు ఏమొచ్చింది? చివరికి ఆశీర్వాదం ఆయన జీవితం మీదకి వచ్చింది. పశ్చాత్తాపం వచ్చింది, తన తప్పిదాలని గుర్తొచ్చాయి. చివరికి ఏం చెప్పాడు? ఆయన ఆశీర్వదించబడ్డాడు. ఇలాంటి పెనుగులాట, ఇలాంటి పోరాటం మన జీవితంలో లేకే ఆయనకి 21 ఏళ్ళు పట్టింది. నీకు ఎన్ని ఏళ్ళు పట్టిందో నాకు తెలియదు. నేను నువ్వు అందరం ఏం చేయాలి? ఈ విషయంలో ఆలోచించుకోవాలి. ఒక్క చిన్న మాటకి 21 ఏళ్ళు పడితే ఎన్ని తప్పులు ఉన్నాయండి మనలో, ఎన్ని లోపాలు ఉన్నాయి మనలో, దైవునికి వ్యతిరేకంగా ఎన్ని సంగతులు ఉన్నాయి మన జీవితంలో. మనం ఇంకా బ్లెస్ అవ్వడానికి అవకాశం ఉందంటావా? బట్ దేవుడు కృప కలిగిన వాడు. నువ్వు దీనుడు అయితే దేవుడు నీ మీద ఏమిస్తాడు? కృపను అనుగ్రహిస్తాడు. కాబట్టి ఈ సమయంలో మనం ప్రార్థన చేస్తాం. దీనత్వంతో చేసిన ప్రార్థన, పట్టు వదలక చేసిన ప్రార్థన, పశ్చాత్తాపంతో చేసినటువంటి ప్రార్థన మనకి జ్ఞాపకం చేయబడింది. ఇంకో తలంపు ఉంది, అది నేను రెండవ దానిలో చెప్తాను, రెండవ మెసేజ్లో. కాబట్టి ఈ మాటల వరకు మనం జ్ఞాపకం ఉంచుకుందాం. తాను పశ్చాత్తాపడి చేసిన ప్రార్థన ఆశీర్వదించబడిన ప్రార్థన. కాబట్టి దేవుడు పేరు మార్చినటువంటి ప్రార్థన. జీవితాన్ని దేవుడు ఏం చేయగలుగుతాడు? మార్చగలుగుతాడు. కాబట్టి ఇప్పుడు అంతకుముందేమో నడుచుకుంటూ వచ్చాడు, ఇప్పుడు ఎట్లా నడవాలి? ఆయన కుంటుకుంటూ ఏం చేశాడు? ఆయన నడక మారింది, పేరు మారింది. అవునా? పేరు మారింది, నడక మారింది, తన జీవితం మారింది. తర్వాత మీరు చూస్తే ఆ తొడగూటి మీద కొట్టిన తుంటినారాన్ని ఇంకెప్పుడు ఇశ్రాయేల్ ఏం చేయలేదంట, తినలేదని కూడా ఉంటుంది. సరే, జీవితాలను ఏం చేయగలిగినాడు? ఆయన మార్చగలిగినాడు. మనకెప్పుడు ఇంకో మాట ఉందండి అక్కడ, పెనుయేలు. ఏముంది అక్కడ? నేను చెప్పలా, లేట్ అవుతుంది, స్లాంగ్ అవుతుందని చెప్పట్లా, ఆపే అక్కడ. పెనుయేలు, ఆయన దేవుని ముఖాన్ని నేను ఏం చేశాను? చూశాను అని చెప్పి ఆ స్థలానికి ఏమని పేరు పెట్టాడు? పెనుయేలు అంటే దేవుని ముఖం, దేవుని స్వరూప దర్శనం కనుగొన్నాడు ఆయన. నేను ఇంకా వెళ్ళలేదు. ఆ ప్రార్థన దేవుని యొక్క స్వరూప దర్శనాన్ని వీక్షించడానికి, దేవుని స్వరూపాన్ని చూడడానికి ఆయనకి దోహదపడింది. నేను అంటాను, దేవుని ముఖాన్ని చూసిన ప్రార్థన, దేవుని ప్రత్యక్షతను కనుగొన్న ప్రార్థన అది. పెనుయేలు అనుభవం అది. నేను ఎవరిని చూశాను? దేవుని ముఖాన్ని చూశాను. ఆయన నేను చావలేదయ్యా, దేవుని ముఖ దర్శనం ఆయనకు అయింది.
దేవుని ప్రత్యక్షత వచ్చింది. తన జీవితంలో ఎప్పుడు ఇలాంటి దాన్ని చూడాల. నిత్యను చూశాడు, దూతలను చూశాడు, కానీ దేవుని ముఖాన్ని ఇక్కడ ఏం చేశాడు, ఆయన చూశాడు. ఇక దీని గురించి నేను అక్కడ ఆపుతున్నాను. కాబట్టి ఇంత చక్కని ప్రార్థన మళ్ళీ గుర్తుపెట్టుకుంటాం. దీనుడై చేసిన ప్రార్థన, పట్టుదలతో చేసిన దీనుడై చేసిన ప్రార్థనలు మళ్ళీ 5 చూసాం. దీనుడై చేసిన ప్రార్థన, పట్టుదలతో చేసిన ప్రార్థన గురించి మనం చూసాం. చూడండి, పశ్చాత్తాపంతో కూడిన ప్రార్థన గురించి మనం చూసాం. ఆశీర్వదించబడిన ప్రార్థన అది, దేవుని ముఖాన్ని చూసిన ప్రార్థన అది. తర్వాత ఇంకో మాట ఉంది, కన్నీళ్లు విడిచి చేసిన ప్రార్థన, అది 2వ దానిలో చెప్తాను. కాబట్టి ఇంతవరకు మనం ప్రార్థన చేస్తాం. ప్రభు దగ్గర మన తప్పిదాన్ని ఒప్పుకుందాం. ఇలాంటి ప్రార్థన నాకు నేర్పించిన ఆయన, ఇలాంటి ప్రార్థన నేర్పించి. ఒక చిన్న తప్పుకి, ఆయన చెప్పిన ఒక అబద్ధానికి 21 సంవత్సరాలు ఇంటిని వదిలిపెట్టాడు, తండ్రిని తల్లిని వదిలేసేసాడు, దూర ప్రాంతానికి వెళ్ళిపోయాడు. ఎంతో 21 సంవత్సరాలు ఎడబాపు సహోదరుని కూడా వదిలేసాడు. కానీ ఇప్పుడు మళ్ళీ తిరిగి తన దేశానికి, తన సహోదరుల దగ్గరికి తిరిగి మళ్ళీ ఎక్కడికి అవుతున్నాడు, ఆయన రిటర్న్ అవుతున్నాడు. ప్రార్థన అనుభవం లేనిదే రిటర్న్ అనేది లేదు. ప్రార్థన లేనిదే తిరిగి సమకూర్పు అనేది రాదు. అందుకే ఇక్కడ మనం ఏం నేర్చుకోవాలి, ప్రార్థన. మోకాళ్ళ మీకు వస్తాం, ప్రార్థన చేస్తాం.